ఈరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి, మనము ఆలోచన చేయడానికి నాకు దేవుడిచ్చిన భాగమును బట్టి, బాధ్యతను బట్టి నేను మీతో కొద్దిసేపు దేవుని వాక్యాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇందులో నుంచి మనము కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం. బైబిల్ వాక్యాల్లో 73వ కీర్తన 25వ వచనాన్ని 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసి దీనిలో ఉన్న ప్రత్యేకమైన విషయాన్ని కాస్త మనం ప్రభు దగ్గర పట్టుకొని మనము దీని మీద నిఘా, ఒక ఆలోచన చేద్దాము. చదవండి అమ్మా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇది. ఆసాపు గారు కీర్తన అనేది ఉంది, దావీదు గారిదే ఇది. కానీ దీంట్లో చాలా పటిష్టంగా ఆయన అన్న మాట ఏమిటి అని అంటే, ఇది నేను ఒక తర్జుమాలో చూశాను. తర్జుమాలో చూచిన దాన్ని బట్టి ఇక్కడ ఏమని అంటాడంటే, నీవు తప్ప పరలోకములో నా అనేవారు ఎవరున్నారు, నీవు తప్ప పరలోకములో నా అనేవారు ఎవరున్నారు, ఈ లోకంలో నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు. అది ఒక భావాన్ని వాడుక భాషలో తర్జుమా అది అలా ఉంది. తర్వాత ఇంకొక తర్జుమాలో ఎలా రాస్తుందంటే, నిజదేవుని ప్రేమ కూడి ఏమండి, ఒక విధంగా ఆయన ఏమంటాడంటే, దేవుని దగ్గర నిజదేవుని ప్రేమికుడి మాటలు ఇలానే ఉంటాయి అన్నదానికి ఒక ఆధారం దీంట్లో మనం చదువుతాం. నిజంగా దేవునిని ప్రేమించిన లేదా నిజంగా దేవుని కొరకు జీవించిన వాళ్ళు బహుశా ఇలాగే మాట్లాడతారేమో అనేటట్టుగా దీని మీద ఒక వ్యాఖ్యానం కూడా అలాగే మనం చూస్తూ ఉంటాం. అయితే దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అని అన్నప్పుడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు. ఆకాశంలో కానీ, ఆకాశం అనేది తెలుగు భాషలో ఆకాశం అన్నాడు కానీ, బట్ ఇంగ్లీష్లో చదివితే పరలోకమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు. అక్కడ నువ్వే ఉన్నావు, ఇక్కడ నువ్వే ఉన్నావు. అంచేత ఇక్కడ ఆయన మనకు లేకుండా అక్కడ ఆయన మనకు ఉంటాడని కాదు, అక్కడ ఉండే ఆయనే ఇక్కడ మనతో ఉన్నాడు అనే భావం ఇందులో మనం చూడగలుగుతాం. అంటే ఇందులో ఉన్న ఒక సత్యం ఏమిటంటే, నీ కూడా ఇక్కడ ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు, అక్కడ కూడా ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే నీ విషయంలో పూచీకత్తు ఆయనే, నీ గురించి ఏ లావాదేవీలు ఉన్నా ఆయనే. ఇది వాక్యంలో మనం చదువుతాం. కాకపోతే నిజంగా మనకి కొన్ని ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, భక్తిహీనంగా ఉండేవాళ్ళు లేదా వేషధారణగా ఉండేవాళ్ళు, దేవుడంటే కొంచెం కూడా మర్యాద లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినవి చేసుకోవడం, దేవుడు మాకు తోడు ఉండడం అనే అదొక రకమైన ప్రజలు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు అలాగా. అదే కయ్యను లైఫ్. అదే కయ్యను ఏంటంటే, నువ్వు దేవుడు అయితే అయ్యావు కానీ నేను ఏది పెడితే తినాలి, నేను ఏది చేస్తే దానికి ఒప్పుకోవాలి అన్నట్టు అనుకున్నాడు. ఒరే పిచ్చోడా, అంతలాగా నన్ను నువ్వు అంచనా వేసావని చెప్పి, సరే నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ అవసరం నాకు లేదని చెప్పి దేశదిమ్మరగా దేవుని సన్నిధిలోంచి బయటికి నెట్టివేసాడనేది బైబిల్లో మనం చదువుతాం. అందుచేత దేవుని కొరకు నువ్వు మంచి బిడ్డగా ఉండాలి, పాలు కొరకు గిన్నె ఎంత శుభ్రం ఉండాలో మనము ప్రభువు కొరకు అంత ప్రత్యేకంగా ఉండాలి అనేదే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దీంట్లో మనం చదివేది ఏమిటంటే, ఈ కొరాహు గారి యొక్క లైఫ్ స్టైల్లో మీరు గమనించగలిగితే బాగా వినండి అమ్మా. ఎందుకు అని అంటే, నీ జీవితంలో మన జీవితంలో మనందరం కూడానండి ఒకానొక టైం వచ్చేటప్పటికి నువ్వంటూ ఒంటరిగా దేవుని కొరకు బ్రతికే టైము ఏమంటే చూడాల్సి ఉంది ఒంటరిగా. అప్పుడు ఇంతమంది మీతో ఉండరు. మీకు అది కూడా చెప్తున్నాను. అది ఎట్లాగా అంటే, ఏమో ఇలా కనిపిస్తారు కానీ టైం వచ్చేటప్పటికి నువ్వంటూ ఒంటరిగా నడవలసిందే. మీరు ఎక్కడైనా బైబిల్లో మొత్తం చదివి చూడండి, ఒంటరిగానే నడిచారు అలాగా.
ఈ లోన్లీనెస్ అంటారు చూడండి, ఒంటరిగా ఉండడం అనేది భలే విసుగొచ్చేది. ఈ ఒంటరి జీవితం ఇక్కడ కూడా ఈ 73వ కీర్తనలో వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళంతా బాగున్నారు అని చెప్పి భలే బాధపడిపోతున్నాడు ఆయన. బాధపడిపోయి మొత్తం మీద నా చేతులకి శుభ్రం పెట్టుకోవడం బాగోలేదు, లేదా నేను భక్తిగా ఉండడం అంత బాగోలేదు, ఎందుకంటే వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. కానీ ఏమో తర్వాత ఆయన అర్థం చేసుకొని ప్రభు కొరకు మాత్రం ఏమంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఆకాశమందు, అంటే అక్కడ ఆకాశమందు అనే దగ్గర ఏమి రాయండి, పరలోకమందు. దాన్ని నేను ఒక అనువాదంలో ఇలా చూచాను కాబట్టి నేను చెప్తున్నాను. దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నువ్వు తప్ప పరలోకములో నా అనేవారు ఎవరున్నారు, ఈ లోకములో నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. అది భావం. దాన్ని మనం బాగా గుర్తుపట్టుకోవాలి. ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా బ్రతకాలి అనే నిర్ణయం రావాలి. మీరు ఎక్కడైనా సరే బాగా కొంచెం బుర్ర దగ్గర పెట్టుకొని ఆలోచన చేయండి. ఇప్పుడు నాకు కూడా బోలు మంది ఉన్నారు అని అనుకుంటాం. సమయం వచ్చేటప్పటికి అన్నీ ఏమవుతారో తెలీదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో చివరికి నేను ఒక్కడిని అయిపోయానే అని అనుకుంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడెప్పుడు ఒంటరి స్థాయి మీ జీవితాల్లో వస్తాయి? ఎప్పుడైనా ఒక పేపర్ మీద రాసి చూడండి. ఎప్పుడెప్పుడు ఎలాగ ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ. అప్పుడు ఎలాగా అంటే, అప్పుడు నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ఎవరు ఉండరు, వాళ్ళందరూ సైడ్ అవుతారు. అలా సైడ్ అయిన తర్వాత కూడా నువ్వు దేవునితో నడవగలుగుతావు అనేది కావాలి ఇక్కడ. అర్థం చేసుకోండి సార్. అంటే ఎలాగా అనంటే చూడండి, 12 మంది అన్నదమ్ములు అందరం బాగానే ఉన్నట్టు కనిపించారు. సమయం వచ్చేటప్పటికి ఒక్కడిని వేరు చేశారు. యోసేపుని ఏం చేశారు వాళ్ళు? కారణాలు ఏవైనా అవి ఉండొచ్చు, వేరు చేసేసారు. వేరు చేసేస్తే ఇప్పుడు అతడు ఒక్కడే అట్లా బ్రతకాలి. ఇప్పుడు ఎంత కష్టం తెలుసమ్మా. గోతులో వేసినప్పుడు వద్దురా బాబు అని బతిమాలుతున్నా కూడా గట్టి మాట్లాడమని చెప్పి గనేట్రా ఎత్తాడు ఒకడు. కొట్టడానికి చెయ్యెత్తారు, బట్టలు లాగేసాయని అని లాగిపడేశారు. ఏమోనండి ఆ కుర్రోడిని నానా బీపత్యం చేసి పడేశారు. అసలు అదేంట్రా బాబు, అదేంట్రా అంటే నువ్వు చెప్పినా ఎవడు వినేవాడు లేడు అనేటట్టుగా యోసేపుని ఈడ్చుకొని తీసుకుపోయినట్టుగా గోతులో పడేశారు. ఎక్కడుంటే మళ్ళీ ఏదైనా తేడా వస్తుంది, అమ్మి పడేద్దామని చెప్పి అమ్మేశారు. అంటే ఇప్పుడు దీనంతటిలో కూడా యోసేపు గారి జీవితంలో చివరికి ఆయన ఏమని చెప్పాలంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, పరలోకమందు నువ్వే ఉన్నావు, భూమి మీద కూడా ఉన్నదల్లా నువ్వు ఒక్కడవే. బాగా గుర్తుపట్టండి. ఆ తర్వాత లైఫ్ స్టైల్లో యోసేపు గారు అనేక మందికి అన్నం పెట్టాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీల యొక్క శేషం మిగలడానికి కారకుడు తానే అనే ఆధారాలు బైబిల్లో మనం చదువుతాం. కానీ ఎప్పుడు జరిగింది ఇదంతా? ఒంటరిగా తాను వెళ్ళాల్సి ఉంది. వెళతారా మీరు అలాగా? ప్రభువు కొరకు నువ్వు ఒంటరిగా బ్రతకగలుగుతావా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రభువు కొరకు రోషంగా బ్రతుకుతారా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఏలియా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అన్నప్పుడు, నేను ఒక్కడనే నీ కొరకు నేను ఎలాగున్నాను, అది రోషంగా ఉన్నాను. ఆ మాటలు ఆయన అలా వినాలని అనుకుంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, మనం అందరం కలిస్తే మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు. రేపు ఓటు బ్యాంకు భయపడడానికి కారణం క్రైస్తవులో ఉన్న ఐక్యతను బట్టే, అది మర్చిపోకండి. కానీ నువ్వు ఒంటరిగా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిగా కావాలి. యోసేపు గారి యొక్క లైఫ్ స్టైల్లో ఒంటరిగా అట్లా దేవుని కొరకు ఆయన బ్రతికేశాడు. మీరు ఆలోచన చేయండి. ఆది కాలంలో మనము ఎక్కడ 5వ అధ్యాయం దగ్గర నుంచి చదివితే, ఇప్పుడు బైబిల్లో మొట్టమొదట దేవునితో నడిచాను. ఎవరు ఆయన పేరు? అది మనం చదువుతాం కదా. హానోకు దేవునితో నడిచాను. ఏమండి ఒక్కడే నడిచాడా? ఏమండి గుంపులుగా నడిచాడా అంటే నాకు అక్కడ తెలిసిందల్లా తానొక్కడే దేవునితో నడవడం. మరి అతనికి ఫ్యామిలీ లేదా? మరి అతనికి కుటుంబం లేదా? మరి అతనికి ఏమంటే పిల్లలు లేరా? మరి అతనికి ఏమంటే రెక్కాడితేనే కానీ డొక్కాడిన బతుకులో ఏమంటే వ్యవసాయం చేసుకొని కూలీ నాలి చేసుకొని ఇవన్నీ చేసుకొని కూడా దేవుని కొరకు ఏం చేశాడట? దేవునితో నడిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేద్దాం సార్. బైబిల్లో ఆయనతో ఆగిపోలేదు.
అంటే ఒంటరిగా నువ్వు వెళ్ళాలి, తప్పదు. అప్పుడు ఈ ఒంటరిగా నడవడం లేదా దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు బ్రతకడం, అది బయట వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు అనేది నిజం కాదు. వాళ్ళందరూ ఉంటే ఉండుగాక, కానీ నువ్వంటూ ఏం చేయి, అలాంటి తీర్మానం ఉండాలి నీకు. నేనంటూ కాడి మీద చెయ్యి పెట్టాను, నేను వెనకకు తిరగాను. ఏమంటే నాకు ఏదైనా నాకు ప్రభువే అనే ధీమాగా, ధైర్యంగా, గట్టిగా ప్రభు కొరకు నడిచేవాళ్ళు, జీవించేవాళ్ళు కావాలి. సరే, హానోకుతో మాత్రమే కాకుండా మళ్ళీ ఎవరు నడిచారండి? సరే అమ్మా, హానోకు తర్వాత సరే నోవహు నడిచాడు. బైబిల్లో మీరు చదువుతాం నోవహు దేవునితో నడిచాను అంటే ఎట్లాగా? దేవునికి ఇష్టంగా మారిపోయాడు, దేవుడు కోరుకున్నట్టుగా అలవర్చుకున్నాడు, దేవుడు మెచ్చుకునేటట్టుగా అట్లాగా అతను దేవుని తరపున జీవించడం మొదలుపెట్టాడు. తర్వాత ఏమండి మీరు చూడండి, చాలామంది మన కూడా ఉన్నట్టుంటారు కానీ సమయం వస్తే పక్కగా జరుగుతారు. కానీ ఈరోజు వాక్యం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు అలాగా జీవించగలుగుతావా, జీవించలేవా? ఇది ఒక పెద్ద ఆలోచన. ఎవరు జీవిస్తారు అలాగా, ఎవరు బ్రతుకుతారు అలాగా? చాలా కష్టం కదా. ఏమండి, ఎవరూ లేని బతుకు ఎప్పుడైనా చూసారా? ఎవ్వరూ ఉండరు, నా అనేవాడే ఉండడు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వచనంలో ఎలా ఉందంటే 142వ కీర్తన సార్ 4వ వచనాన్ని ఒక్కసారి, అంటే 4-5 వచనాలు కూడా మన దగ్గర పెట్టుకోవాలి. కాకపోతే 4వ వచనంలో ఎట్లా రాశారు అని అంటే, చదవండి అమ్మ ఒక్కసారి. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నా కుడి ప్రక్కన నిదానించి చూడండి. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, నన్ను ఎరిగిన వారు ఒక్కడును నాకు లేడు. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు, ఆశ్రయం అంటూ ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేదు. చూడండి సార్, ఇది ఇంకా కష్టంగా లేదా అమ్మా? మీకు అర్థమవుతుందమ్మా? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాను అని అంటే, సార్ ఇంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నారు, సమయం వచ్చేటప్పటికి ప్రభు కొరకు ఒంటరిగా నేను బతుకుతాను అనేవాడు ఎవడున్నాడు ఇక్కడ? నేను నా ప్రభు కోసం ఏమైనా కూడా. ఏమండే మీకు అర్థమవుతుందమ్మా? నా పిల్లల కోసం నేను మందిరానికి వస్తున్నాను, లేకపోతే నాకు దేవుడు ఏదో చేస్తున్నాడు కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాను, లేకపోతే అందరూ ఏది దేవుని తరఫున బతకడం అంటే క్రైస్తవులుగా ఉంటే ఏ గొడవ, ఏ బంది, ఏమీ బాధ ఉండదు కాబట్టి అందుకోసం క్రైస్తవుడిగా బతుకుతున్నాను. అట్లా కాదు, ప్రభు కొరకు రోషంగా బ్రతికేవాడు కావాలి. ఇది ఎలాగుందంటే, నువ్వంటూ ఒంటరిగా ప్రభువుతో నడవాలి. జాగ్రత్త, బాగా గుర్తుపట్టండి. అప్పుడు నీకు ఎవరు ఉండరు, అప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు. వాస్తవంగా నేను చెప్తున్నాను, లోకంలో చాలామంది విడువబడిన వాళ్ళు ఉంటారు. విడువబడిన వాళ్ళు ఎందుకో రీజన్స్ బోల్డ్ ఉండొచ్చు, ఏమండే? కానీ దేవుని కొరకు నువ్వంటూ ఒంటరిగా బ్రతకగలుగుతావా? ఏమంటే భక్తులు తెగించి మాట్లాడిన మాటలు ఏమిటంటే, నా ముందు సిలువ నా వెనుక లోకాసల్. ఏమంటాడు? నా ముందు నా సిలువ, నా ప్రభువు వారి సిలువ ఉంది కనుక ఇక నేను ఎప్పటికీ కూడా వెనుకకు చూడను అనే మాట మనం ఆ పాటలో చదువుతాం. అందుచేత నేను అంటాను, అమ్మా నీ బంధువులు ఎవరో దేవుని దగ్గరికి వచ్చారని నువ్వు మందిరానికి వస్తే మంచిదే, కానీ ఒక సమయంలో నీ బంధువులు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఒంటరిగా ప్రభువుతో నడవాలి, నువ్వంటూ ఒంటరిగా నడవాలి. ఎవరితోటి? దేవునితోటి. అబ్రహాం గారు కూడా ఎవరెవరు వచ్చారండి? దేవుడు పిలిస్తే, రాయ్యా నువ్వే రా, నువ్వు నీ ఫ్యామిలీతో వచ్చేసే, నువ్వు రా అంటే ఆయన ఏం చేశాడు? ఊర్లో పంచాయతీ పెట్టి పంచాయతీలో మధ్యలో దేవుడు నాకు కనిపించాడు. ఏది ఇంతకుముందు నేను రాళ్ళు రప్పలు ఏదో బొమ్మలు తయారు చేసి కావిడిలో పెట్టుకొని, అదే తెరాహు ఆయన మరి అబ్రహాం ఇద్దరు కూడా విగ్రహాలను తయారు చేసి అమ్మేవారని 24:2 యెహోషువ గ్రంథంలో చదువుతాం. అలాంటి స్థాయిలో నేను ఉంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఎవరు అనేది నాకు నిజమైన దేవుడు కనిపించాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఈ ఊరు వదిలిపెట్టమంటున్నాడు, ప్రజలను వదిలిపెట్టమంటున్నాడు, భాష వదిలిపెట్టమంటున్నాడు, ఈ ఏరియాని వదిలిపెట్టి నన్ను ఆయన చూపించే చోటుకి రమ్మంటున్నాడు. అందు గురించి నేను వెళ్తున్నానయ్యా ఆయనతోటి అంటే, ఆ ఆవిడ గారు కూడా ఏం చేసిందో తెలుసా? నాకు నువ్వుగంటే నాకు ముఖ్యమేమి లేదని చెప్పి ఆమె కూడా ఏం చేసింది?
వచ్చేసింది ఆయన కూడా. బాబోయ్ వీళ్ళిద్దరికి ఎంత తెగింపు ఏంట్రా బాబు, దేవుని కోసం అలా బ్రతికేస్తామంటున్నారు, ఏది అయినోళ్ళని కానోళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని వదిలేసి వెళ్ళిపోతారంట. అంటే వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతాం. ఇది ఇంతకాలం బతికిన తర్వాత మమ్మల్ని వదిలేస్తాం. అట్లాగే ఆయన ఏమండి అబ్రహాం గారు కూడా వీళ్ళు వచ్చినట్టు వచ్చారు, కానీ టైం వచ్చేటప్పటికి ఏమిటో ఏమండి ఒకరు అలా బ్రేక్ అయిపోయారు. చివరికి ఎవరు మిగిలారు? అబ్రహాము ఒక్కడే. ఎవరు మిగిలారు? అబ్రహాము ఒక్కడే. ఏమండి నేనేమంటున్నానంటే ప్రభు కొరకు బ్రతకడం చాలా సులభము అనేది ఒకవేళ చాలామంది చెబితే అది ఒక విధంగా నిజమే అయి ఉండొచ్చేమో, కానీ ప్రభు కొరకు ఒంటరిగా బ్రతకడం సవాలుతో కూడిన పని. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. సంతోషమేనా ప్రభు కొరకు బ్రతకడం? సరే, బైబిల్లో నుంచి ఇప్పుడు ఒక్కొక్కటి, ఇప్పుడు 142 వచనంలో అది ఒక లివింగ్ బైబిల్లో ఎలా రాశాడంటే, నా కుడి ప్రక్క కల్లారా నేను చూచాను. నా కుడి ప్రక్క కల్లారా అంటే నా కన్నులతో నేను చూచాను, నా అనేవాడు ఒక్కడు నాకు లేకపోయాడు. అది చూడండి ఎంత కఠినంగా ఉందో. తర్వాత ఆశ్రయ స్థానం అంటూ నాకు లేకపోయింది, నన్ను దయ చూపేవాడు ఒక్కడు నాకు లేడు. అంటే ఇప్పుడు ఎట్లాగుంది ఈ మాట? ఎలాగుందండి? ఎంతో అనుకున్నాడు, వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తారు, నాకేంటి, నాకంతా కూడా అండబలం కండబలం ఓల్డ్ పేరు ప్రతిష్టతలు. చివరికి ఏమండి అందచందాలెన్నున్నా అందములపై కూర్చున్నా సుందరుడగు ప్రభు యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా, మనులు మాణిక్యములున్నా మేడమెద్దులు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏదున్నా కూడా చివరికి ఏమవుతుందమ్మా? అందు గురించి నేను అంటాను, చూడు సార్, ఇక్కడ ప్రభువుతో బ్రతకడం నువ్వు అదృష్టంగా భావించాలి. ఇక్కడ దేవుని తరపున జీవించడం, దీని గురించి నేను ఏమంటున్నానంటే ఈఎస్వి ట్రాన్స్లేషన్లో ఎలా రాశారంటే, నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవరు నాకు కనిపించలేదు. 142 వచనంలో నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవరు కనిపించలేదు. ఏమండి పారిపోవుటకు నాకు స్థలము లేదు, నన్ను రక్షించడానికి ఏ మనిషి ప్రయత్నము చేయుట లేదు. చూడండి ఆయన ఈఎస్వి ట్రాన్స్లేషన్లో అలా ఉంది. అంటే మనము ఎదురు చూచే వాళ్ళు ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎందుకనో దేవుడే కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళని పక్కన పెడతాడు. అప్పుడు నీకున్న విశ్వాసం ఏమిటో, అప్పుడు నీకున్న భక్తి ఏమిటో, అప్పుడు దేవుని మీద నీకున్న వైరాగ్యం ఏమిటో అవేవో వెలుగులోనికి రావడానికి బహుశా ఇలాంటివి జరుగుతాయేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి ఇప్పుడు? ఏమండి ఒంటరిగా దేవునితో నడిచేవాడు కావాలి. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు దేవుడే ముఖ్యము అని ఎంచేవారు కావాలి. అన్నం పెట్టినా పెట్టకపోయినా ఏది అంటే మనం ఎదురు చూసేది నా కనుచూపు మేరకు నాకేమీ జరగకపోయినా జరిగించేవాడు ఆయన తప్ప ఎవరూ లేరని ఆయన మీద ఆధారపడి బ్రతికేవాడు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో నేను దీని గురించి ఎలా చెప్పాలి అనే ఆలోచనలో నేను ఉన్నాను. ఒక్క మాట మాత్రం నేను చెబుతాను. బైబిల్ గ్రంథంలో ఇలాగా ఒంటరిగా వెళ్ళే వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారబ్బా అంత రోషంగా, అంత పౌరుషంగా, అంత సవాలుగా బ్రతికిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ రోజుల్లో దేవుని కొరకు బ్రతికేది మందంతా కలిపి మేమంతా అంతా ఎంత అని చెప్పేవాళ్ళు ఉండుగాక, అలా కూడా ఉండుగాక. కానీ అంతకన్నా ఎక్కువగా ఏంటంటే నువ్వు ఒంటరిగా ప్రభువుతో బ్రతకగలుగుతావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ప్రభువుతో ఏమంటే చాలామంది నేనుండగా నీకు భయం ఏంటి, నేను అంటున్నాను పాస్టర్గా సేవ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. పరిచర్యలో అనుభవాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక పుస్తకం రాయాలని అనిపిస్తుంది నాకు. అమ్మో ఎంత కష్టమో. ఏమని అంటాడు బైబిల్లో?
సేవకుని పట్టుకుని నువ్వు బ్రహ్మదండి ముళ్ళ మధ్యలో ఉన్నావు, బ్రహ్మదండి ముళ్ళ మధ్యలో. అయ్యో ఇర్మియా గారిని ఏమంటాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఇత్తడి తలుపులాగా, ఏమంటే ఇనప గడియలలాగా వాళ్ళు ఉంటారు. అయినా కూడా నేను నీ తరపున అది గుర్తుపట్టేవాడు కావాలి, ప్రభు కొరకు దమ్మున్నవాడు కావాలి, ప్రభు కొరకు రోషంగా ఉండేవాడు కావాలి, ప్రభు కొరకు ఏదైనా సరే తెగించి బ్రతుకుతాననేవాడు అట్లాంటి వాడు కావాలి. ఏదో మాకున్నది కాపాడడానికి దేవుడు నాకు కావాలంటే నేనంటున్నా అలాంటి వాటిల్లో తేడాలు రావచ్చు. ఒక సందర్భంలో అయ్యా మీరు మాకేమీ చెప్పలేదయ్యా, ఇవి చెప్పలేదయ్యా, అవి చెప్పలేదయ్యా అనే దానికన్నా ఒకటే మాట వింటారమ్మా, ప్రభువు కొరకు ధైర్యంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ప్రభువా ఏది నాకేమి జరిగినా ఎటువంటి ముందే కానీ వెనకే కానీ ఎవడో గుడిపుటాని లేస్తాడు, ఎవడో మనకు వ్యతిరేకులుగా ఉంటారు, ఎవరో మన మీద ఏడిసే వాళ్ళు ఉంటారు, ఎవరో మనల్ని ఆట పట్టించాలని అనుకుంటారు, అయినా కూడా ప్రభువు కొరకు నిలుస్తావా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మీ ముఖాల్లో నవ్వు చూపించండి. ఉంటాం ప్రభు కొరకు, జీవిస్తాం ప్రభు కొరకు, నిలబడతాం ప్రభు కొరకు, ఏమైనా కూడా ఉంటాం ప్రభు కొరకు. నిందలే రాని, కష్టాలే రాని, పరిస్థితులు ఏమైనా రాని, ఏమండి ఎన్ని పరిస్థితులు ఎట్టు మారినా కూడా నేను నా ప్రభువుతో నేను ఉంటాను, నేను ఒంటరిగా ప్రభువుతో బ్రతుకుతాను, నేను ఒక్కడనే ప్రభువుతో బతుకుతాను, అంతే. నేను అలా నిర్ణయం తీసుకున్నాను. అలాగ సవాలుగా ఉండేవాడే వాడండి దేవుడికి కావాలి. దేవుడికి స్తోత్రం. అమ్మ మీకు కార్యాలు చేయడం నేను అంటలే, నీకే ఎక్కువ కార్యాలు చేస్తాడు. నేను ఎప్పుడు ఆ వచనాలు అలా చెప్తాను, ఎందుకంటే 27లో చదువుతాం, 12వ వచనంలోనే ఎక్కడో ఏది భూమి మీద బ్రతుకుతున్న మన కాలంలోనే దేవుడు మనకు కార్యాలు చేయకపోతే ఇంకెట్లాగా అనే అంశాలు కీర్తనలో చదువుతాం. కానీ నేను అడిగేది ఏంటంటే ఈరోజు వాక్యంలో ఏమండి నువ్వు ఒంటరిగా ప్రభువు కొరకు ఉండగలుగుతావా? ఏమండి ఒక్కొక్కసారి అలాగ అన్నారు ఏంటండి అని అనుకోకండి, ఇళ్ళల్లో కూడా మనకు తేడాలు వస్తాయి. ఇంట్లో వాళ్ళే మనకు ఎలాగా ఏమండి ఇప్పుడు కొంతమంది చరిత్రలు మీరు చదివితే వాళ్ళ చరిత్రలు చదివితే బహుశా మనకు కూడా అలా జరగాలని నేను అంటలేదు. కానీ నువ్వంటూ దేవుని బిడ్డవు, నీకంటూ రాసిన నోట్స్ ఉంటుంది, నీకంటూ రాయబడినటువంటి ఏది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని ప్రకారంగానే నువ్వు వెళ్ళాలి. అందులో తేడా లేదు. మనకు కూడా దగ్గరుండి కూడా ఇప్పుడు యేసు ప్రభు వారితో బహు సన్నిహితంగా ఉండి యేసు ప్రభు వారికి ఎసరు పెట్టాలని ట్రై చేసినాడు ఎవడు? యోధా అని అంటే అమ్మ యోధా అనే పేరు పక్కన పెట్టి అతన్ని ఎన్ని రకాలుగా పిలవచ్చు? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యుల్లో అతడు ఒకడు. తర్వాత అపోస్తలులు అని పిలిచేవారిలో యూదా అనేవాడు ఒకడు. యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు ఏమంటే కళ్ళారా చూసిన వాళ్ళల్లో ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏమంటే యేసు ప్రభు వారి యొక్క ధనాన్ని, అంటే యేసు ప్రభు వారు కూడా మీకు తెలుసో తెలీదో ఐదేదో 2 రూపాయలు 3 రూపాయలు అలా ఉండి కాదు, మూటలు మోసేవాడు ఎవరు? డబ్బు మూట మోసేది ఎవరు? అంటే మీకు అర్థమవుతుందా? ఏదో డబ్బు అంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు యేసు ప్రభు వెళ్ళిన చోటల్లా ఎవడో ఒక 100 రూపాయలు ఇస్తాడో ఏదో అలా కాదమ్మా. డబ్బంతా కూడా ఓ పెద్ద మహాసభ పెట్టాలంటే వాళ్ళకి అమాంతంగా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగలిగినవాడు ఎవడు? ఇస్కరియోతు యూదా. ఎందుకంటే యేసు ప్రభు వారికి సంబంధమైన డబ్బులన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి. చాలా ఉన్నాయి. అద్భుతాలు చూశాడు, ఎన్నో చూశాడు, ఏమో చేశాడు, అన్నీ చేశాడు. చివరికి ఏమైపోయాడు? యేసు ప్రభుని పట్టించేవారిలో వాడే ఉన్నాడు అని చదువుతాం. సరే, నాకు ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నేను అడుగుతున్నాను, మన జీవితంలో మొట్టమొదట ఏమండి మనము ఒక్కొక్క సందర్భంలో లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏమో కొందరు మనల్ని వదిలేస్తారు, కొందరు మనలను వెలివేస్తారు. వెలివేయడం అంటే ఎందుకురా మీరు యేసు ప్రభువుని ఏదో యేసు ప్రభువుని అంగీకరించినందుకు మనలను ఏం చేస్తారమ్మా? ఒంటరివాడిగా చేసేస్తారు. అలాగే మీకు అర్థమవుతుందో లేదో, ఇది బైబిల్లో ఉన్న సత్యం కాబట్టి నేను చెప్తున్నాను. ఏమండి అనేక మంది ఏమండి యేసు ప్రభు పేరు మీద నిందలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏమొచ్చినా సహించి బ్రతికే వాళ్ళల్లో ఈ సంఘములో కూడా ఉందురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మీకు ఇవి అర్థమైతే గనుక ప్రభు కొరకు రోషంగా బ్రతికే వాళ్ళల్లో నీ పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి. అయితే నేను అంటున్నాను, ప్రభువుని అంగీకరిస్తే వెలివేసే వాళ్ళు ఉంటారు. అందుచేత అక్కడ నువ్వు నాసిరకంగా అంటే నేను క్రైస్తవుని కాదు అన్నట్టు నువ్వు ఉండకూడదు. అక్కడ నువ్వు క్రైస్తవుడివైనా తెలియాలి. వాళ్ళకి తెలియాలా వద్దంటారా? తెలియాలా వద్దంటారా? అప్పుడు ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఒంటరిగా నువ్వు వెళ్ళాలి సార్,
ఒంటరిగా వెళ్ళాలి. చాలా రకాలైనటువంటి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా జరగవచ్చు. అయినా కూడా నాకు ముఖ్యం ఎవరని అనాలి? నా ప్రభువే నాకు ముఖ్యమని ప్రభు కొరకు జీవించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇలాగా వాక్యాల్లో మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనకు ఎలా కనిపిస్తుంది అంటే, ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాశారు? 7వ వచనములో 7వ వచనములో ఏమని వ్రాశాడు అక్కడ? ఏమండి అక్కడ ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చిన. ఇప్పుడు ఆయన మాట ఏమంటారు? ఇప్పుడు ఆ రోగిష్ఠుడు చెప్పే మాట ఏమిటంటారు? నాకు ఎవరు చెప్పాలి? నాకు అమ్మ ఎవరు లేరు అనే మాట చిన్న మాట కాదు కదా. ఏ పరిస్థితుల్లో ఇప్పుడు ఇతనికి ఎవరూ లేరు? అందరూ చేతులు వదిలేయడానికి కారణం ఏమిటి? అందరూ అతన్ని వదిలేయడానికి రీజన్ ఏమిటో తీసుకెళ్ళి ఉస్మానియా దగ్గర వదిలేసినట్టు లేదా? ఉస్మానియా హాస్పిటల్ అంటారు కదా, లేదా గాంధీ హాస్పిటల్. ఏమండి అట్లాగా చాలా చోట్ల మనం చదువుతాం. నెమ్మదిగా అటో ఇటో చెప్పి ఎవడికి 4 రూపాయలు ఇచ్చి లోపల బెడ్ మీద పెట్టేసేసి ఏది ఇటు పోతాడు అని చెప్పేసి అలా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎందరో ఉంటారు. చూడండి, ఇతన్ని ఒక హాస్పిటల్కి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చారు. ఇక్కడ నువ్వు బాగైపోతావు అని చెప్పారు. అందరూ బాగవుతాడు, చూడు ఈరోజు చూడు అని చెప్పి అట్లా ఇట్లా చూపించారు. ఇక అంతే, ఆ దెబ్బతోటి అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతనికి నా అనేవాడు లేడట. ఎవరు లేరండి ఇతనికి? ఆ మాట ఎలాగ ఉంటుందంటే, ఏమండి మన జీవితంలో ఇలాగ ఒంటరిగా మీరు అలా బతకగలుగుతారమ్మా? మీకు ఆలోచన అవుతుందా? వింటున్నారా? ఏమండి వాక్యాన్ని కొంచెం పట్టించుకుంటారా? ఇప్పుడు ఒంటరిగా బతకడం అంటే చాలా కష్టం. బైబిల్లో మొదటి నుంచి దేవుడు చెప్పేది ఏంటంటే, నరుడు ఎలా ఉండొద్దు చెప్పాలి? ఒంటరిగా ఉండొద్దు అన్నాడు. అంటే ఆయన దీని మీద అదేది ఆలోచన చేసి, నరుడు ఒంటరిగా ఉండొద్దు, అతనికి ఎట్లనన్నా కూడా ఏది సముదాయంగా ఉండాలి, జోడిగా ఉండాలి, కలిసి మెలిసి ఉండాలి. కానీ అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరి అవుతాం అనేటప్పుడు నేనేమంటానంటే, ఒంటరిగా నువ్వు అవ్వకముందే ముందు దేవుడిని నువ్వు కలిగి ఉండాలి, లేకపోతే ఉండలేవు. అందుకే బైబిల్ ఏమన్నాడు? ఏమంటే నీ యవ్వన కాలం అందే ఏం చేయాలట? నీ సృష్టికర్తను అసలు ఆలోచన చేయండి. నీ యవ్వన కాలంలోనే దేవుడు నీకు అవసరం అని అన్నాడు అంటే రేపనే రోజు ఇంకా చాలా రకాలైన కాలం ఉంది, వయసు ఉంది. రాబోయే రోజుల్లో నీకు మంచి రోజులు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఆ కాలం నువ్వు అనుభవించాలంటే ఇప్పుడే నీకు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఇప్పుడే ఉండాలి. యవ్వన కాలంలోనే దేవుడు నీకు అవసరం. బాల్య దినముల యందే నీ సృష్టికర్త నీకు గుర్తు రావాలి. ఇది మనం ఏం చేస్తున్నామంటే, ఏమంటే సరిగ్గా కాలేజీలకు వచ్చేటప్పటికి చాలామంది దేవుడిని ఏమని చేస్తారు? 10th క్లాస్ వరకు ఎప్పుడైనా డుమా కొడితే ఒట్టు ప్రార్థన. 10th అయిన తర్వాత అప్పుడు కాలేజీలకు వెళ్తారు, అదే ఇంటర్మీడియట్. అక్కడ నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు? మాకు ట్యూషన్లు వచ్చినాయి, ఎక్స్ట్రా క్లాసులు వచ్చినాయి, ఇంకో క్లాసులు వచ్చినాయి. మరి ఎన్ని క్లాసులు వచ్చినా తినడం మానేసావా నువ్వు? ఎన్ని క్లాసులు వచ్చినా నీ పనులు మానేసుకున్నావా నువ్వు? ఏమో వాటిల్లో మాత్రం నువ్వు అన్నిట్లో హాజరవుతున్నావు. ఒక్క దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు టైం దొరకట్లేదండి. నెమ్మదిగా నువ్వే దూరం అవుతున్నావు. జాగ్రత్త, నువ్వే చివరికి దూరం అవుతున్నావు. అది నీకేదో ప్రస్తుతం నవ్వులాటగా ఉండొచ్చు, ప్రస్తుతం నీకు పర్వాలేదు అన్నట్టు ఉండొచ్చు. తర్వాత ఒక రోజు నువ్వు బాధపడతావు. చూడు, నేను అంటాను, ఇప్పుడు ప్రభు నిమిత్తం నువ్వు ఒంటరి అయితే వెనకాల నీకు దీవెనే ఉంది, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ కావాలని నువ్వు ఒంటరిగా అయితే అది నీకు ఇబ్బందికరమే. అర్థమవుతుందండి? ఇప్పుడు దుష్టుడిని తరమకుండానే ఏమవుతాడట? ఒక టైం వస్తుంది, అప్పుడు ఏమైపోతాం మనం? ఏమంటే దుష్టుడు అంటే ఇప్పుడు దేవుని మందిరానికి, దేవుని పిల్లలకి మధ్యలో ఎప్పుడు చిచ్చు పెడుతూ ఏదో హానికరంగా ఉండాలంటే దేవుడు కావాలనే తొలగించేస్తాడు అనేది వాక్యాల్లో మనం చూస్తున్నాం. అయితే నేను ఇప్పుడు అంటున్నాను, కొందరు ఒంటరి అవుతారు. ఎందుకంటే కుదరని పరిస్థితులు వాటిల్లినప్పుడు ఏమవుతుందండి?
అప్పుడు ఇతనికి ఇప్పుడు ఎవరూ లేరు. ప్రభుతో అలాగ అనేసాడు, ప్రభువా నాకెవరూ లేరు ప్రభువా, కనీసం ఇక్కడి నుంచి ఆ బెతస్తా కోనేరు రోజు అక్కడ బాగవుతున్నారనేది నేను రోజు చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు రోజు అన్నం పెడతారు, పండగ చేసుకుంటారు, బాగైన వాళ్ళు రోజు నాకు ఇక్కడ బిర్యానీ పెడతారు, అవి చేస్తారు. కానీ ప్రభువా బాగవ్వాలని ఆశ ఉంది, నాకంటూ ఎవరు లేరు. ఆ మాట వినగానే ప్రభు ఏమండి, మనలాంటి మనసు కాదు కదా ఆయనకి, ఆయన వేరేగా ఆలోచన చేస్తాడు. మన తలంపులు వేరే, ఆయన ఎవరూ లేరు అనే మాట ఎప్పుడైతే చెప్పావో అమాంతంగా నేనున్నాను అన్నట్టుగా ఆయన ఎలా దగ్గరకు వచ్చేసాడో చూసారా? మీకు అర్థమవుతుందా? ఏమంటే ఎవ్వరూ లేరు. అంతా ఎందుకంటే మీరు యోహాను సువార్త 9వ అధ్యాయానికి వెళితే అక్కడ వాడు ఇంకా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అనుకుంటూ ఉండగానే చివరికి కూడా ఈయన్ని వెలివేసేద్దామని వెలివేశారు. వెలివేసిన వెంటనే ఎవరు వచ్చేసారు అక్కడికి? యేసు ప్రభు వచ్చి అతనిని వెలివేసిరనే సంగతి జరిగిన తర్వాత యేసు ప్రభు అక్కడ అతని దగ్గరికి వచ్చి, జాగ్రత్త, నిన్ను బాగు చేసింది నేనే, మరి ఎప్పుడు కూడా ఇంకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ సంగతి ఆయన ఎక్స్పోజ్ చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. అయితే నేనేమంటానంటే నీకంటూ ఎవరున్నారు అనేది ఈరోజు మనం తేల్చుకోవాలి. ఒక్కటి, ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను విడువని వాడు ఒకడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన కొరకు రోషంగా ఇప్పుడు బ్రతకండి, రాబోయే రోజు ఇంకా దీవెనకరంగా ఉండులాగిన ఇప్పుడే బ్రతకండి, ఈ రోజుల్లోనే ప్రభువుని గట్టిగా పట్టుకోండి. సార్ మనకి ఆస్తులు ఉంటాయి, అమ్మా అంతస్తులు ఉంటాయి, ఒక్కొక్కడికి ఎన్ని బిల్డింగ్లు కావాలి మీకు ఆలోచన చేయండి. ఒక కారు ఉంటే సరిపోవట్లేదు, ఇప్పుడు మనిషికి ఒక కారు కావాలనేది బయట వాళ్ళు లెక్క. కనీసం మనకి ఇంకా ఏది కుటుంబానికి ఒక్క కారు కూడా లేదు. ఎంతమంది కొనుక్కోవాలని అనుకుంటున్నారో ఒకసారి చెయ్యొచ్చేయండి. అబ్బా దేవుడు ఓ వెరీ గుడ్, జాన్సన్ దేవుడు దీవించిన గాక, చింటు బాబుని దేవుడు దీవించగా, ఎవరు అనన్య గారు ఏమంటే మీ హైట్కి తగ్గ కారు, ఏమంటే మీకన్నా ముందే ఇక్కడ ఈ అమ్మగారు చెయ్యొద్దు. ఇంకెవరమ్మా? వెరీ గుడ్ అమ్మా, ఆశ్చర్యపడకండి, ప్రభు కారు ఇచ్చినగాక. బుల్లెట్ అనుకున్నాను, ఈ పాప ఏ కారేనమ్మా, మీ నాన్న ప్లాన్ వేస్తున్నాడు, ఒక్క కారు ఇచ్చినగాక. ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరన్నా? నాగేశ్వర గారు చెయ్యొత్తరా? ఏమంటే మీరు చెయ్యొత్తపోయినా దేవుడు మీకు కారు ఇచ్చునుగాక. మీకు అర్థమవుతుందా? ఏం పేరు మీ పేరు? ఈ అమ్మగారు ఎవరో ఈ నయోమి అమ్మ. ఇప్పుడు అందరూ అన్నాక ఆవిడకి కూడా ఇప్పుడు కారు వచ్చింది. అమ్మ కారు కావాలి, ఇంకెవరు కావాలి, బస్సు కొనుక్కోండి. దేవుడు మీకు ఇక నేను ప్రభు తరపున ఉండి ఒక మాట చెప్తున్నా సార్, ప్రభు తరపున నేను ఒక మాట చెప్తున్నాను. నేను వాస్తవానికి మీరు కారు కొన్నప్పుడు మీ పక్కకు వచ్చి నేను నిలబడ్ను, దానికి తగిన ప్రయాసతంతా ప్రభు నీకు ఇచ్చునుగాక. కాకపోతే నేనేమంటానంటే దుర్మార్గులు, దుష్టులు బయట నెంబర్ 1 దుర్మార్గుల్లాగా ఉండి అడ్డం మీద ఉండి పోకిరి పనులు చేస్తూ, పనికి మాలిన పనులు చేస్తూ, దుర్మార్గులుగా వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగా బతికేవాడు వెండి కంచాల్లో అన్నం ఏంటంటే నీకు నాకు ఆ ధైర్యం రావట్లేదు. అదే నేను బాధపడతాను. ఏమంటే మనం ఈరోజు వాళ్ళకన్నా నువ్వు తలగా ఉండాలి, నువ్వు తోగ్గా ఉండడానికి వీలు లేదు. నయోమి అమ్మ, ఏం పేరు మీ పేరు? రాఘవులు గారి ఫ్యామిలీ. అమ్మ ఏదో మా బతుకులో కారు ఉంటుందా అన్నట్టుగా అలాగా ఏదో దిగాలైపోయినట్టుంది. ప్రభు దేవుడు దేవునికరమైనటువంటి కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. విషయం ఏమిటి అని అంటే నేను అంటాను సార్, ఎవ్వరూ లేరు అని అనగానే ఎప్పుడైతే ఆ మాట ప్రభుతో నువ్వు చెప్పగలుగుతావో వెంటనే దేవుడు నీ విషయంలో దశ మార్చునుగాక. ఆలోచన చేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే కాకపోతే నువ్వు ప్రభువుతో ఒంటరిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? ఎలాగా? ఈ సిస్టమ్ నీకు రావాలమ్మా. ఎందుకంటే ఏమనుకుంటున్నాం, మేము అందరం కలిపి మందిరానికి వెళ్తాం, ఏనుగంత బలం వచ్చేస్తుంది అంటున్నారు కదా. అట్లా కాదు, నువ్వు ఒంటరిగా ఉన్న 1000 మందితో సమానంగా మారాలి. నాకు కావాల్సింది అది. నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుని తరపున ఎట్లాగా చూడు, ఏ స్తంభానికి జారపడ్డాడు ఆ కుర్రోడు అలా సాధారణంగా ఉన్నాడు, కానీ ప్రభు కృప వాడి కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు వారి కుటుంబంలో చేయబోతున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యం. ఆ అబ్బాయి పేరేం పేరు? చెప్పయ్యా, నీ పేరేం పేరు? శరత్ బాబు. దేవుడు ఒక అద్భుతమైన కార్యం. నేను ఎందుకంటున్నానంటే ప్రభు మన పక్షాన గొప్పవాడిగా భావించాలి. అలా భావించకుండా ఇక మా దాగుడు మూతలాడుతూ ఏదో వేషధారణగా ఉంటూ పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఈ పని చేసేవాళ్ళు కూడా గురుగులు మందిరంలో ఉంటారు కొంతకాలం. తర్వాత ప్రభు గురుగుల్ని వేరు చేస్తాడు, గోధుమలు వేరు చేస్తాడు. ఆ స్థితి రాకముందే ఎటువంటి వాడైనా ఇక్కడ మారాలి సార్. ఈ బెతస్తా కోనేరు దగ్గర ఎట్టి రోగస్తుడైనను, ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనను, వాడికి ఎవడున్నా లేకపోయినా ప్రభువే నేరుగా అక్కడికి వస్తున్నప్పుడు నువ్వు అక్కడ నీ దశ మారాలి. దేవునికి
మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆలోచన చేయండి సార్, సీరియస్గా ఉండడానికి ట్రై చేయండి. ఒక టైం వస్తుంది అందరూ మనల్ని వదిలేస్తారు అని అన్నాను. ఎవరిని వదిలేశారు? ఇక్కడ రోగిష్ఠుడిని వదిలేశారు. ఎవరు వదిలేశారు? అయినోళ్ళు. రోగిష్ఠులు వదిలేయలేదు. అయినోళ్ళు, కానోళ్ళు, రక్త సంబంధులు, అమ్మ బాబు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరిని వదిలేశారు? వాడిని బియ్యం బస్తాను మోసుకొచ్చినట్టు మోసుకొచ్చి అక్కడ నెమ్మదిగా అలాగే పెట్టి, ఇక్కడైతే పర్వాలేదురా, చెట్టు నేడు ఉంది ఇక్కడ హాయిగా. ఏమండి, కొంతమంది మందిరానికి వస్తారు, 18 సంవత్సరాలు అయినా అలాగే గూనితోటే ఉంటారు. ఎలాగుంటారమ్మా? మందిరానికి వచ్చిన తర్వాత కూడా అమ్మా నీ గూను పోవట్లేదంటే 18 సంవత్సరాలు వచ్చింది, నీకు అర్థం కావట్లే, సమయం వేస్ట్ అయ్యింది. వీడి బతుకు ఎంతకాలం వేస్ట్ అయ్యింది? ఏమంటే 38 సంవత్సరాలు బాగా బాధపడాలి. అన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు వేస్ట్ అయితేనే మనం నానా బాధపడాలి. కానీ చాలామంది జీవితాల్లో ప్రభు ఏది, ఎవరు లేరు, నాకెవరున్నారు అని చెప్పి మనము ప్రభువు దగ్గరికి అతనిలాగా మాట్లాడితే నేను అనుకుంటాను వెంటనే ఆ మాట వినగానే ప్రభువు వెంటనే అతని జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడని చదువుతాం. అయితే నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎవరు మనకు ఉండరండి. ఏమంటే ఒంటరిగా నువ్వు ప్రభువుతో ఏం చేయాలి? నడవాలండి. ఏమంటే ఆ ఒంటరిగా వెళ్ళేటప్పుడు బయట వాళ్ళు మనల్ని ఏది జిందాబాద్, ఇంకో బాధ, ఆ బాధ, ఈ బాధ ఎవడు అండవు. అర్థమైందమ్మా? మనల్ని మెచ్చుకోవడానికి ఎవడైనా ఉంటాడా? మంచిగా జరిగింది వీడికి. ఏం జరిగిందంటారండి? మీకు అర్థమవుతుందా? అంటే అప్పుడు వాళ్ళల్లో కూడా అన్న వాళ్ళల్లో ఇప్పుడు దానియేలు ఒంటరిగా వెళ్తున్నాడు. ఎందులోకి ఎవరి తరపున? ఎంత కష్టం అంటే అందులో అక్కడ క్రైస్తవ బిడ్డలు లేరనా, దేవుని బిడ్డలు లేరనా అని అనుకోకండి. దానియేలు గారు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడో అలాగే దేవుణ్ణి కాస్త పైకి అదే కంచం చుట్టూ ఉంటారు కానీ మధ్యలో ఉండరు. అర్థమైందండి? ఆ గిన్నెకి చుట్టూ ఉంటే ఏం ప్రయోజనం? ఏదో మెతుకులు బయటపడ్డట్టే గబుక్కుని అటు ఇటు పోతారు వాళ్ళు. కానీ దానియేలు ఒంటరిగా ఎవరి తరఫున వెళ్తున్నాడు? ప్రభువా నాకు ఈ సమయంలో నాకెవరున్నారు? ఆ పాట ఇందాక ఎవరినో అన్నాను, పాడండి అని పాడారండి మీరు. అది చూసారా? ఆయన పాడబట్టి ఈ మధ్యలో అడిగిన పాట పాడలేదన్నమాట వీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన పాటల్లో ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి ఎవరట? పరలోకంలో యేసు అనేది అప్పుడు తయారు చేసినప్పుడే నేను ఎంతో బాధపడ్డాను. నాకు పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా ఎవరో యేసు ప్రభువే నాకు. ఆ పాట మీనింగ్ అట్లా. అది తయారు చేయడానికి చాలా కష్టమైంది మాకు. నేను ఎన్నో సంవత్సరాల క్రితం తయారు చేశాం. అయితే నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను మిమ్మల్ని. ఏంటంటే సార్ ఒంటరిగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు రోగశయం మీద ఉన్నాడు అతను, కానీ ప్రభు వచ్చి అతన్ని పట్టించుకున్నాడు. ఆ తర్వాత వాడు పరిపెత్తుకొని ప్రజల మధ్యలోనే ఏం చేశాడట? అతను నడుచుకుంటూ అండ్ వెళ్ళి సంతోషంగా ప్రజలందరి మధ్యలో అతడు ఎంతో సంతోషంగా కనిపించాడు అనేది వాక్యంలో చదువుతాం. రెండవదిగా నేనేమంటానంటే బాగా దేవునిని పట్టుకొని బ్రతికే వారిలో కూడా ఒంటరిగా ప్రభువుతో వెళ్ళాల్సిన రోజు వస్తుంది. అప్పుడు ఎవరెవరు దూరం అయిపోతారో తెలుసా? ఎవరెవరు? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇలాంటివి మనం ఆలోచన చెయ్యకపోతే నాకేందండి మా ఆయన గారు ఉన్నా, నాకేందండి మా ఆవిడ ఉంది, నాకేందండి నా పిల్లలు, నాకేందండి ఆ బ్యాంకులో డబ్బులు, నాకేమిటండి చుట్టాలంతా చుట్టుపక్కలే ఉండరు. ఒక టైంలో వాళ్ళు జరుగుతారు. అవసరమైతే ప్రభువే వాళ్ళని కాస్త దూరంగా పెడతాడు. ఏమో మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని ఒకటిగా ఆయన చెయ్యొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం నీ విశ్వాసంలో గట్టిగా నువ్వు నిలబడడానికి, బలమైన బిడ్డగా నిలబడడానికి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను అంటున్నా సార్, మీకు పొలాలు ఉన్నాయనో స్థలాలు ఉన్నాయనో, రాజబాబు గారి పాట గుర్తుపట్టండి. ఏమండి వెండి ఇంకేమున్నాయట? స్థలాలున్నా పొలాలున్నా ఏమండి ఎంతటి ఏ పరిస్థితులున్నా చివరికి అవి మన కూడా ఉండవు. ఏమంటే దేవుడు మనకు ఉంచినవేవో అవే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో దానికి సంబంధమైన ఒక వాక్యం చదువుదాం. యోబు గ్రంథానికి వెళదాం సార్. యోబు గ్రంథానికి వెళదాం. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథంలో ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఈ వాక్య భాగం ఎక్కడుంది అని అంటే 19వ అధ్యాయానికి రండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ మొట్టమొదట 7వ వచనం చదువుతారమ్మా.
7వ నా వచనం. మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను గాని నేను మొర్ర పెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. నా మొర అంగీకరించబడదు. న్యాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని ఆ, న్యాయము దొరకదు. ఏం దొరకట్లేదండి. ఇది ఎలాగుందమ్మా? ఇప్పుడు ఈ వాక్యం ఎలా ఉంది? ఇప్పుడు యోబు ఎవరు? ఆస్తిపరుడు అని అందామా? పాల్ ఫ్యాక్టరీ ఉంది ఆయనకి, చర్మాల యొక్క కర్మాగారం ఏదో ఏమంటారా, చర్మాలు బ్యాగులు తయారు చేసేది, పెద్ద పెద్ద లెదరు వస్తువులు చేసేది అతని దగ్గర ఉంది. పాల్ ఫ్యాక్టరీ ఉందని అంటాను. తర్వాత ఇంకేముంది? మాంసం వ్యాపారం. ఇప్పుడు చూసారా ఎక్కడి నుంచి మాంసాలు వస్తాయట? ఏమండి, చైనా నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఆస్ట్రేలియాకి వెళ్తాయి, లేదా ఇండియా నుంచి ఇంకో దేశాలకు వెళ్తాయి. మాంసం ఎక్స్పోర్ట్. ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? పొలాలు ఉన్నాయి, వేల గొర్రెలు ఉన్నాయి. ఏమండి, ఎంతో అసలు యోబు గారికి ఉన్నాయి అన్ని లెక్కలైతే. పండ్ల వ్యాపారం ఉంది. ఏమండి, రైతుగా పేరుగాంచిన వాడు. అసలు ఊజు దేశంలో ద టాపెస్ట్ పర్సన్ అని బైబిల్లో చదువుతాం, అంతే కదా? అన్ని రకాలుగా. ఏది లేదు చెప్పండి అతనికి? పిల్లలు లేరా? ఉన్నారు. భార్య లేదా? ఉన్నది. ఏమంటే బంధువులు లేరా? ఉన్నారు. అన్నదమ్ములు లేరా? ఉన్నారు. స్నేహితులు లేరా? ఉన్నారు. అన్నగారు పిల్లలైతే మరీ ఎప్పుడు ఇక్కడే వచ్చి జోకులు వేస్తా ఆడుకుంటా ఉండేవారట. అన్నీ ఉన్న ఒక సందర్భంలో యోబు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. వెళ్ళాల్సి వచ్చిందా లేదా? అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు మనకు ఆ వచనాలు చదువుదా అమ్మ. 19వ అధ్యాయంలోనే ఈ వచనం 13వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూడండి అమ్మా. 13వ వచనం. ప్రైజ్ ద లార్డ్. ఆయన నా సోదర జనమును నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. ఎవరు దూరం అయ్యారండి? అంటే ఒంటరిగా అవడానికి చూడండి సార్, ఒంటరిగా మారడానికి ముందు ఎవరెవరు దూరం అయిపోయారట? సోదరి జనము ఒకటి. రెండవదమ్మా, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నెలవరులు అంటే ఎవరమ్మా? నెలవరులు అంటే బాగా పడి చచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, అభిమానులు వాళ్ళు దూరం అయ్యారు. తర్వాత ఎవరమ్మా? నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. ఎవరమ్మా బంధువులు అంటే? ఎవరు? రక్త సంబంధులు అంటారా? ఎట్లనో అలాగలా కలుస్తారు కదా మధ్యలో, మనకు భలే చుట్టాలు వచ్చేస్తారు కదండి. అట్లాగా ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారు. తర్వాత నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితులు కూడా అతన్ని ఏం చేశారట? ఏమండి, మర్చిపోయారు. బాబు ఇదేందండి బాబు, ఆయనకున్న ప్రాణ స్నేహితులే అతన్ని మర్చిపోయారు. ఇందులో అమ్మ 19వ వచనం ఒకసారి చదవండి. అందులో ఏం రాశాడు? నా ప్రాణ స్నేహితులకు అందరికీ, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. ఏమండి ఇదేంటండి ఇలా రాసింది ఏంటండి? అందుకే నేను అంటాను, నువ్వంటూ ఒంటరిగా బైబిల్ పట్టుకొని నడిచే రోజు రావాలి. ధైర్యం ఉందమ్మా? ఓ అమ్మా, అయ్యగారు, ప్రభువు కొరకు ఇక నీకు ఒకవేళ హయ్యెస్ట్ మంచి జాబులోకి వెళ్ళి నేను ఏమంటున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాళ్ళు వదిలేశారు. ఇక్కడ ఎవరెవరు వదిలేశారు అని అంటే, ఏమండి అతని స్నేహితులు కూడా. అందులో మనం చదివాం కదండి 3వది, నా ప్రాణ స్నేహితులందరూ ఏమండి వారికి నేనేమయ్యాను? అసహ్యుడునైతిని. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? ఏమండి అక్కడ 15వ వచనం చదవండి అమ్మా. 15వ వచనం. దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. ఎవరెవరమ్మా? అతని దాస దాసీలు అతనిని అన్యునిగా ఎంచిరి. నేను వారి దృష్టికి పరదేశినై, వారి దృష్టికి నేను పరదేశిలాగా ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. చూడండి సార్, ఎంత అరే బాబు అని పేరు పెట్టి పిలిచిన బాబోయ్, ఆయన ఇప్పుడు పిలిస్తే మనం అంటుకుపోతాం. ఎందుకు వచ్చింది? ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడు ఏమి లేదు. అందరూ వదిలేశారు, ఇంటోళ్ళు వదిలేశారు, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, రక్త సంబంధాలు వదిలేశారు. అందరూ వదిలేస్తే పోయి మళ్ళాటోళ్ళు పిలుస్తాడు ఏంటైనా అని ఏనన్నట్టుగా వస్తున్నా అని అటు వెళ్ళిపోతున్నాడు. పని వాళ్ళు అలాగే ఉన్నారట, దాసి వాళ్ళు అలాగే ఉన్నారట. ఇంకా చదవండి అమ్మ, అక్కడ ఏమని అంటున్నాడు? నేను నా పనివారిని పిలువగా ఏమండి నాకేమీ పలుకకుండా వాళ్ళు ఉన్నారు అంటే. ఇప్పుడు అందరూ వదిలేస్తారా? ఎవరెవరు వదిలేశారు ఇప్పుడు చెప్పండి.
ఇక్కడికి ఉన్న మాటల్లో మనం చూస్తే కనుక బంధువులు, తర్వాత నెలవరులు, స్నేహితులు, సహోదరులు, ఇంకెవరమ్మా ప్రాణ స్నేహితులు, ఇంటిలో ఉండే దాసీలు, ఇంకెవరబ్బా అని అంటే ఏమంటే ఇక్కడ బైబిల్ వాక్యాల్లో చివరికి వాళ్ళ భార్య గారు కూడా ఏమంటుందంటే లాభం లేదు, మీరు బ్రతికి ఉండడమే వేస్ట్. అమ్మ అలాంటివి జరుగుతాయంటే ఎవరికో కానీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో. కానీ నేనంటాను, ఒంటరిగా ప్రభు కొరకు దమ్మున్నవాడిలాగా నడిచేవాడు కావాలి. మీకు అర్థమవుతుందండి? ప్రభు కొరకు ఏమండి అలాగా ధైర్యంగా. ఇప్పుడు నేను అంటాను, అసలు ఒంటరిగా ఎందుకు అవుతావు చెప్పు? ఒకటి రోగం వల్ల, రెండవది ఇక్కడ యోబు గారి లైఫ్ స్టైల్లో ప్రభు చేతుల్లో అది పరీక్ష. అతనికి ఏముందమ్మా? అతనికి ఇది గుర్తించలేదు, చాలామంది గుర్తించలేదు. ఇక బైబిల్ వాక్యాల్లో అక్కడ ఏమనంటున్నాడు, నా ఊపిరి నా భార్య గారికి ఎలాగుందట, అసహ్యము అని అన్నాడు. నేను కనిన కుమారులు ఏమంటున్నారమ్మా, నా వాసన వారికి. అమ్మ చివరికి మనం కన్ను పిల్లలు కూడా, నేను ఒకటే అనేది ఈరోజు వాక్యంలో, నువ్వు ఒంటరిగా ప్రభువుతో నడుస్తావా? ఒంటరిగా ప్రభువుతో అందరూ మనల్ని వదిలేయవచ్చు. కుటుంబ జీవితాల్లో మన ఇంట్లో ఎవరైనా బాగా మనకు అవసరమైన వాళ్ళే వెళ్ళిపోయారు అనుకోండి, భూమిని వదిలిపెట్టి అప్పుడు ఎలాగుంటుందమ్మా? ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా నా బతుకు అయిపోయిందండి, ఏమో అనుకున్నాను, ఏదో అనుకున్నాను, ఏమీ లేదు జీవితంలో, ఎన్నో అనుకున్నాను కానీ ఒంటరిని అయిపోయాను. ఇప్పుడు ఒంటరితనం అనేది ఏమో ఒక రేంజ్లో ఉంటే అది వేరే, కానీ మరీ వృద్ధాప్యంలో కనుక ఈ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందమ్మా? ఒక వృద్ధురాలు లేదా ఒక వృద్ధుడు వయసు అయిపోయింది, అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? నాకు అందుకే అంటాను, ఈ రోజుల్లోనే ప్రభువునైనా యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించండి అమ్మా. ప్రభు కొరకు రోషంగా బ్రతకండి అమ్మా. ఇప్పటికే మీకు అయిన వాళ్ళు మీరే వదిలేసుకున్నారేమో, జాగ్రత్త. ఏం సంపాదించావురా నువ్వు అని ఒకవేళ నీ యజమానిని వదిలేసేవేమో, జాగ్రత్త. ఏమి గడించావు, ఏమి పోగు చేసావు, ఏమీ లేదు, అంతా నేను కష్టపడితేనే అంతా వచ్చిందని చెప్పి ఒకవేళ ఏది భార్యను ఒకవేళ చిన్న చూపుగా చూస్తున్నావేమో. నేనేమంటానంటే పలు రకాలుగా నువ్వు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు, కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, దేవుని తరపున ఒకవేళ నువ్వు ఒంటరి అయినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడనే మాట నిజం. చాలామందికి చిన్నప్పుడే ఈ ఒంటరితనాన్ని ఏమని అనాలి? ఏమండి అనాది అని అనొచ్చా? ఏమో అమ్మ అనొచ్చా? ఎవరూ లేరు. నేను అట్లాంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి నా జీవితంలో నాకు అలాంటి అనుభవాలు కొన్ని గమనించాక నాకు అనిపిస్తుంది అందరూ ఉన్నట్టే ఉంటారు, కానీ సమయం వచ్చేటప్పుడు ఎవడో కనబడడు. కానీ నేను అంటున్నా, యోబు గారి యొక్క లైఫ్ స్టైల్లో ఒంటరిగా చివరికి అక్కడ ఏమంటున్నాడంటే, చివరికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, భార్య గారు కూడా ఇంకా ఎందుకులేండి బ్రతకడం అన్నట్టుగా. మీరు ఎక్కడ అంటే ఇది ఇంకా కొన్ని ఈ 16వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం సార్. 16వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి చూస్తారమ్మా. అది ఎన్ని యోబు గ్రంథం ఏమన్నాడు? జనులు నా మీద తమ నోరు తెరుస్తున్నారు, నన్ను తిట్టి చెంపల మీద కొట్టేది, వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. అబ్బో నాకు విరోధంగా మీటింగ్లు జరుగుతున్నాయి, అమ్మా నాకు విరోధంగా మీటింగ్లు జరుగుతున్నాయి, కానీ దేవుడు చూడండి, చదవండి. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి. ఎలాగుందంటే యోబు గారి యొక్క లైఫ్ స్టైల్లో ఇలాంటి ఒక అనుభవం. కానీ యోబు గారి యొక్క జీవితంలో ఎంతమంది వదిలేసిన ఏంట్రా ఇతను ధైర్యం? ఆలోచన చేయండి అమ్మా. యోబుకున్న ధైర్యం ఏమండి? అతడు నేను నమ్మిన వానిని నాకు తెలుసు, ఐ నో మై రెడీమర్. నేను ఎవరిని నమ్మాను, నేను ఎవరి మీద ఆధారపడ్డాను, నేను ఎవరిని దేవుడిగా అంగీకరిస్తున్నానో ఆయన నాకు తెలుసు గనుక ఏ పరిస్థితులు వాటిల్లినా నేను ఆయనను వదిలేది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అండ్ ఒంటరిగా వెళ్ళే పరిస్థితి ఇష్టమేనా మీకు ఎవరికైనా? ప్రభు నిమిత్తం ఏమండి, ఇప్పుడు దేశాన్ని తలకిందులు చేసిన అనేక మంది మిషనరీలు చూడండి సార్. ఊరు, భాష, దేశం, ప్రజలను వదులుకొని ఇక్కడ నెత్తి మీద ఉన్న టోపీ ఇలా పెట్టుకొని గంజి ఎత్తి తాగి దేవుని కొరకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు 5 వేళ్ళు నోటికి వెళుతున్నాయి, మంచి పరిస్థితులు ఉన్నాయి, అయినా కూడా
ఏమనుకుంటున్నామంటే దేవుని కొరకు దమ్మున్న వాడిలాగా బతకడం లేదు. నాకు ఎప్పుడు కోపం ఎక్కడ వస్తుందంటే ప్రభువు కొరకు చాలా రోషంగా ఉండాలి. అందుకని ఎవరికి మీరు ఫేవర్ కావద్దు. ఎవరికి అంటే ఇప్పుడు కొంతమంది సేవకులకు కూడా అదే విశ్వాసులకు కూడా ఏంటంటే మాకు ఆ అయ్యగారు ఇష్టం, మాకు ఈ అయ్యగారు ఇష్టం, మాకు అదే పొరుగింటి పుల్లకూర అన్నట్టుగా వాళ్ళు నచ్చారు వీళ్ళు నచ్చారు. మా పాస్టర్ గారే కఠినంగా మాట్లాడతాడట. కఠినంగా నేను మాట్లాడడం వలన నువ్వు ఇంకా ఎలాగో అవ్వాలంటే గట్టి మనిషిగా ప్రభు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉంటారమ్మా ప్రభువు కొరకు? నేను నా ఇంటి వారును ఆ ప్రత్యేకత వచ్చునుగాక, నేను నా కుటుంబముతో ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉందుముగాక, ఆ విధమైన తీర్మానం రావాలి. దేవునికి స్తోత్రం. అమ్మ ఎంతో మంది ఉన్నారండి ఏమంటే, కానీ యోసేపు ఒంటరి అయ్యాడా లేదా? అయ్యాడా లేదా? ఒంటరి అయ్యాడు. చివరికి అందరికీ అన్నం పెట్టేవాడు ఆయనే అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామమ్మా. ప్రభు కొరకు ఒంటరిగా అయిన వాడు ఒంటరి, వారిలో ఒంటరి ఎంత వాళ్ళట? వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు, బలమైన తేజనమగును, లెమ్మో తేజ రిల్లుము నీకు, వెలుగువా చేయునాదే, లెమ్మో తేజ రిల్లుము నీకు, వెలుగువా చేయునాదే. హల్లెలూయా. యోబు గారికి ఏమేమి పోయినాయి ఇప్పుడు చెప్పండి? పొలాలు పోయినాయా? పోయినాయి. పశువులు పోయినాయా? పోయినాయి. గొర్రె, ఒంటెలు, ఇంకా గాడిదలు, ఎద్దులు, పైన వాళ్ళు, ఇంకా దాసదాసీలు, ఏమండి కొడుకులు, ఏమండి అందరూ పోయారండి. అందరూ పోయాక కూడా సైతాన్ గాడు దేవుని దగ్గరికి వెళ్ళి, నేనేదో అనుకున్నాను కానీ అమ్మో మీ పిల్లోడు బాబు యోబు అంటే నేను ఏదో అనుకున్నాను, నేను ఏదో అలాగే ఆలోచన చేశాను, అతన్ని ఎంత 2 తన్నులు తింటే దేవుణ్ణి వదిలేస్తాడు అనుకున్నాను, ఏదో అతనికి ఉన్నాయన్నీ దూరంగా చేసేస్తే అన్నీ పోతాయి అనుకున్నాను, ఏదో అతని చుట్టూ ఏదో కంచేసావు అట్లాంటివన్నీ తీసేస్తే దెబ్బతోడు అతను మామూలు మనిషి అయిపోతాడు అనుకున్నాను. అనుకుంటే సరే ఇప్పుడు ఏమనుకున్నా చెప్పరా అని అడిగాడు దేవుడు. ఎవరిని? సైతాన్ గారిని. చెప్పప్పుడా అంటే ఏం మాట్లాడలేదు, ఏం చేయకండి వెళ్ళిపోతాను నన్ను, నేను ఏదో మీకు ఊరికే సవాల్ ఇస్తున్నట్టుగా నేనే రెచ్చగొట్టాను, కానీ అతని యథార్థత, కానీ అతని నీతి, కానీ అతనికి దేవుని మీద ఉన్న మక్కువ, అతనికి దేవుని మీద ఉన్న ప్రత్యేకత చూచి నేనే వెళ్ళిపోతానని చెప్పేసి అంతే హెలికాప్టర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఉంటే ఉంటా దరిదాపుల్లో. ఒకవేళ ఉంటే దేవుడు ఆల్రెడీ దీవించడం మొదలెట్టాడు. ఎవరెవరో ఫైల్స్ పట్టుకొని వస్తున్నారు, ఎవరెవరో బంగారం పట్టుకొని వస్తున్నారు, ఎవరెవరో బహుమానాలు పట్టుకొని వస్తున్నారు, ఎవరెవరో బైబిల్లో తెలుగు బైబిల్లో మాత్రం ఏదో ఉంగరాలు తీసుకొస్తున్నారని ఎంతెంత ఉంగరం ఎంతెంత ఉంగరం, అదేనా డబ్బేటది. అది యోబు గారు 1000 ఎకరాలు కలిగిన వాడికి ఎవరంటే చుట్టాలు ఎవరు ఎంత ఒక ఉంగరం తీసుకొస్తున్నారండి. నాకు అలాగే అసలు నచ్చట్లేదు. ఏమండి ఎవరెవరో ఏమంటారా, ఏమంటే పెద్ద పెద్ద ఏమంటే గిఫ్టులు, డాక్యుమెంట్లు, పెద్ద పెద్ద ఆస్తులు ఇవన్నీ తెచ్చి, అయ్యా మీకు నమస్కారం, మాకు అర్థం కాలేదు నీ పక్షాన దేవుడు ఎంతగా ఉంటాడని, నువ్వు ఎంత మొండిగా దేవుడి కొరకు బతుకుతావని మాకు అర్థం కాలే. ఇగో ఇవన్నీ మీయే, ఆడెవడో తెచ్చి నాకు అమ్మితే ఇప్పుడు నాకు అర్థమైంది, అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఏమంటే చివరికి యోబు ఎన్ని రెట్లు? ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రభు కొరకు నువ్వు ఒంటరిగా ఉంటేనే కానీ ఇట్లాంటి ప్రత్యేకతలు వెలుగులోనికి రావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ ఆవిడ గారు ఏం చేసేదట ఏమంటే చీటికి మాటికి ఏదో పెద్ద ఆవిడ ఏదో మహారాణి గారు రాజుగారు కూతురు కదా అని అనుకొని అతను చూడగానే ఈడెవడో బాబు వీడు నాకు భర్త ఎట్టా ఉన్నాడు చూడండి, ఆ గొర్రెలు కాసేవాడు, పోనీ వీళ్ళ నాన్నగారు ఏం కాసేవాడు, గాడిదలు కాసాడు, అది మాత్రం గుర్తు రావట్లే. మా నాన్నగారు రాజుగారు ఈడవడరా బాబు, ఎప్పుడు చూసినా ఆ గంతులు చూడండి, ఆ ప్రజల మధ్యలో ఏంటో ఆ పాటలు ఏంటి, ఆ దేవుడు అంటాడు ఏంది ఇది, చచ్చా అసలు అర్థం కావట్లేదు. లోపల నవ్వుకునేదట. చూశాడు దేవుడు. ఒక సందర్భంలో ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఎవరి మధ్యలో డ్యాన్స్ వేస్తున్నావు, ఎవరి మధ్యలో గంతులు వేస్తున్నావు, నీకన్నా బుర్ర ఉందా, నువ్వన్నా ఎవరు అనుకున్నాను, నా భర్తలాగా నువ్వేమైనా కనిపిస్తున్నావా, అసలు అలా కూడా కనపట్టలేదని ఏమో విరుచుకుపడి మాట్లాడింది. 2వ నిమిషంలో దేవుడు, ఏమ్మా ఆ పిల్లోడు
నా బిడ్డ అనే సంగతి నువ్వు మర్చిపోయి నీకు భర్త అయితే అయ్యాడు కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావని చెప్పి నిమిషంలో ఆమె చచ్చిపోయే వరకు ఆవిడకి ఏమి లేరట, పిల్లలు లేకుండానే పోయిందట. చాలా సందర్భాలు ఇవి మనం గమనించాలి. ఇప్పుడు దావీదు గారి లైఫ్ స్టైల్లో మీరు ఎప్పుడు చూడండి, ఆయన ఒంటిగా ఉన్న తెలుగు బైబిల్లో ఎక్కడెక్కడ చదువుతాం మనం, కీర్తనలో చదువుతాం, నేను గూటు మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు లాంటి వాడిని. తెలుగులో చాలా పేర్లు ఆయనే పెట్టేసుకున్నాడు. ఏమని? గూడబాతుని, ఎలాగంటాడమ్మా, పగిడి కంటెనే ఉన్నాయి బైబిల్లో, అలాగ ఉన్నాయి. అంటే నేను అంటాను, ప్రభు కొరకు ఆయన ఒంటరిగా. అమ్మా, ఈ వాక్యం మీకు ఏమైనా కోపం పుట్టించాలి నేను అంటలేదు, కానీ దమ్మున్నవాడు అయితే నేను అంటున్నా, ఇదే బైబిల్ పట్టుకొని నువ్వు బతుకుతున్నావు అంటే కనుక నువ్వంటూ ఒంటరిగా ప్రభు కోసం బ్రతికే కాలం బహుశా ఇదే అని నేను అంటాను. రాబోయే రోజుల గురించి నాకు తెలియదు, రేపేమవుద్దో నాకు తెలియదు. ఈ రోజుకి మాత్రం నేను చెప్తున్నాను, ప్రభు నీ తరపున ఉన్నాడని ప్రభు కొరకు రోషంగా బ్రతికేవాడిగా మనం కావాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఒంటరిగా ఎలాగున్నాడండి? ఒంటరిగా. ఎవరున్నారండి అతనికి? ఎవరున్నారమ్మా? ఎలుగుబంటిని చంపేటప్పుడు ఎవరైనా ఉన్నారండి అతనికి? సింహాన్ని చంపేటప్పుడు ఎవరైనా ఉన్నారా? గొల్లియాతుని చంపేటప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడు అతను కూడా ఉంటే ఒట్టు. కానీ బైబిల్లో అతని గురించి ఆలోచన చేస్తే, నువ్వు మా వంటి సైనికుడు ఆయన అంటున్నాడు, ఒక సైన్యాధిపతి అంటున్నాడు, మా వంటి 10,000 మందితో నువ్వు సమానుడు అని అన్నారు. ఆడవాళ్ళు పాటలు పాడేటప్పుడు ఏమన్నారో తెలుసా? మామూలుడు కాదురా నువ్వు ఎవరో తెలుసా? దావీదుకి 10,000 అని అడిసారట. దావీదుకి ఎంత? ఏమండి, నువ్వు ప్రభు కొరకు ఒంటరిగా ఉండాల్సిన ఆ నిర్ణయాలు రావాలి. నీకున్న అభిషేకం, నీకున్న ప్రతిష్టత, నీకున్నటువంటి ఒక ప్రత్యేకమైన పిలుపు, నీకంటూ దేవుడు ఏర్పాటు చేసిన ఆ కోవలో నువ్వు వెళ్ళాలి. అలా వెళుతూ ఉండగానే పెక్కు మందిగా నువ్వు మారుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా కూడా నాకు ఈ వాక్యంలో ఉన్న ఒకటే, ఒంటరిగా అవ్వేద్దాం, ఏదో బలహీనత వచ్చిందనో ఏదో, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వెందుకు ఒంటరిడు అవుతావు? అక్కడ ఉన్న వాళ్ళంతా బెంబేలెత్తిపోయినట్టుగా, కంగారు పడిపోయినట్టుగా, ఈడు కూడా బాగయ్యాడంటే ఆడు కూడా బాగయ్యాడు. దేవునికి స్తోత్రం. యోబు గారు బాగయ్యాడా? ఆలోచన చేయండి. అతనికి పట్టిన కురుపులు, గాయాలకి, వాసనకు తట్టుకోలేక ఏం చేసేవాడట? ఒంటి మీద. ఏమంటే అట్లాంటి స్థితి నీకు రాలేదు, కానీ పేరుకి మాత్రం అప్పుడప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం? యోబు గారిలాగా కష్టాలు వచ్చేసినాయి అంట. ఎవరిలాగా? యోబు గారిలాగా గజ్జి, యోబు గారిలాగా అందరూ వదిలేయడం, యోబు గారిలాగా అందరూ నిన్ను దూరం చేసేయడం జరిగిందా? నేను అంటాను, ప్రభు కొరకు ఏమైనా కూడా. నాకు ఈ వాక్యాన్ని చెబుతూ ఉండగా నా లోపల కలిగిన ఒక ఆనందం ఏమిటంటే, ప్రభు కొరకు అలాగ ఒంటరిగా ఇప్పుడు మొదలు పెట్టాం. ఎన్ని సంవత్సరాలు అయిన ఇప్పుడు లెక్కయిందమ్మా? ఒక్కొక్కరు కుటుంబంలో ఎంతకాలం అయింది సార్ ప్రభు కోసం వచ్చి? మధ్యలో ఎన్నోసార్లు మజ్లీసుల కింద ఎక్కడెక్కడో మనం ఆగిపోయేటట్టు, ఎవడెవడో మళ్ళీ మనల్ని వెనకలాగేటట్టు, ఏదేదో పరిస్థితుల్లో మనకేదో. నేనేమంటానంటే, ఎప్పుడైతే ప్రభు కొరకు ఒంటరిగా నువ్వు ప్రభు కొరకు, నేను నా కుటుంబం, నేను నా వ్యక్తిగత జీవితం ప్రభువుకే చెందాలి అని ఎప్పుడైతే బ్రతుకుతామో ప్రభు నీ తరపున వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ తరపున ఉన్నాడనే సంగతి అది నీకు ఎప్పుడు కూడా మనసులో పడాలి. ఎన్నో పనులు ప్రారంభిస్తాం, ఎవరు లేరు, నేను కూడా చెప్తున్నానండి, ఏమండి, నాకు ఎవరూ లేరు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరున్నారు? ఎవరు లేరు. అబ్బో, ఎవరూ లేరు అని నేను ఎన్నిసార్లు ఇది ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించేది, ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకు కూడా ఉన్నది ఎవరో, అది నాకు తెలిసినప్పుడు నా జీవితంలో ఏమండే అటు పోటు వచ్చినా కూడా అలాగ ముందుకెళ్ళిపోవడమే అని ఒక నిర్ణయంతో బ్రతుకుతూ ఉంటే ఎంతమంది మనల్ని చూసి ఆలోచన చేశారో తెలుసా? ఏది శేఖర్ గారు ఇంకా బతికే ఉన్నాడా? ఇది అంటే వాళ్ళకి అర్థమైందేంటి, వీడు చచ్చిపోతాడని అనుకున్నారు, కానీ వాళ్ళ మధ్యలోనే ఏకులాగా వచ్చి ఎలా కనిపిస్తున్నాం? మేకులాగా ఉంటున్నాం. అందుకే నేను అంటాను, ప్రభు కొరకు ఒంటరిగా, ప్రభు కొరకు నువ్వు నీ కుటుంబంగా, ప్రభు కొరకు నువ్వంటూ వ్యక్తిగతంగా, ప్రభు తరపున నీ వంశంలో, నీ బంధువుల మధ్యలో నువ్వంటూ ప్రత్యేకమైన మనిషిగా నిలబడడానికి దేవుడి వాక్యాలను నీ విషయంలో, నా విషయంలో దీవించునుగాక. హల్లెలూయా. ఏమండి, నేను ఇంకొక వచనాన్ని అది కూడా నేను చెప్పాలి బైబిల్ వాక్యాల్లో. ఏమండి, నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు.
ఒంటరిగా ఉండదు, కానీ ప్రభు నిమిత్తమే ఉంటే గనక అది నీకు దీవెనే. బైబిల్లో ఎక్కువగా ఒంటరితనంగా ఉండడం బాగలేదు అనేది ప్రభువు చెప్పాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినప్పుడు కూడా ఏమండే ఒంటరిగా ఉండే బదులు ఏమండే సమిష్టిగానో ఇద్దరు కలిసి ఉండగలిగితే ఏదైనా మన బ్రతుకులో సాధించగలిగి ఉంటాయన్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే ప్రభు నిమిత్తం కనుక నువ్వు ఒంటరితనంగా ఉండడం వచ్చినా ప్రభు నిన్ను వీడువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఒంటరిగా వెళ్ళాల్సిన పనులు ఉన్నాయా లేదా? దానియేలు గారు సింహాలపూర్లోకి వెళ్ళాడా? ఒంటరిగా వెళ్ళాడా? బాబు అలా కాదు, నాకు కనీసం 10 మందిని కూడా పెట్టండి అంటే ఎవడు నన్ను ఒకవేళ రాజుగారు 10 మందిని కూడా పెట్టాడు అనుకో, ఎవరికి? దానియేలు గారు కూడా. సింహాలు అప్పుడు ఏం చేస్తాయి? దానియేలుని వదిలేసి వాళ్ళందరినీ తినేస్తాయి కాదా? అప్పుడు ఎట్లాగా మేము రాం ప్లీజ్ 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 అనేసి ఎవడు గాడే వెనక్కి వెళ్ళిపోతాడు. ఎట్లా మరి ఇప్పుడు? నువ్వు ఒంటరిగా వెళ్ళాలి ప్రభువు కొరకు. షడ్రకు మేషకు అబేద్నెగోలు సింహాల బోన్లోనికి ఏదో అగ్ని దాండిలోనికి వెళ్ళేటప్పుడు ఎంతేంటో జరిగినాయి, కానీ ఎన్ని జరిగినా లేదు సార్ మేము ప్రభు కోసం ఒంటరిగా వెళతాం, మా ప్రభువే మాకు ముఖ్యం. నేను అనేది మీకు అర్థమైతే గనక అమ్మ, ఈ రోజుల్లో ఈ రోషం రావాలి. ఈ రోజుల్లో ప్రభు కొరకు నిద్రపోకూడదు. ఎవరు కూడా నిద్రపోయే వాళ్ళు కనిపిస్తున్నారు నాకు. కష్టపడి వాక్యం చెప్పేటప్పుడు వినండి, ఓకే? మీరు ఆలోచన చేయండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు తెగించి ఏం చేశారు? వాళ్ళు వెళ్ళారు సార్, ముందుకు వెళ్ళారు సార్. వెళితే రాజుగారు వాళ్ళ ముగ్గురిని మనం ఎక్కడేసాం? అగ్నిగుండంలో వేసాం కదా. మరి అదేంటి నలుగురు కనిపిస్తున్నారు ఇప్పుడు? నువ్వు ఒంటరి కాదు, ప్రభువు నీ తరపున ఉన్నాడని సీక్రెట్ వెలుగులోనికి రావడానికి దేవుడు నిన్నంటూ సవాలుగా కొన్ని విషయాల్లో తీసుకువెళతాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మనల్ని కొన్ని సందర్భాల్లో గేలి చేసినట్టుగాను, విడిచిపెట్టేసినట్టుగానో, ఒంటరిగా చేసేసినట్టుగానో, మనకెవరు ఉండరు అన్నట్టుగా చేసేటట్టుగా ఎన్నో రకాలు జరుగుతాయి. వీటన్నిటిలో కూడా ప్రభువు తరపున మాత్రం నువ్వు ఉంటే ప్రభువు నీ తరపున ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని మళ్ళీ మనం ఇలాగ ఆలోచన చేద్దాం. ఇందులో నుంచి మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, ఈ ఒంటరితనముగా ప్రభు కొరకు ఉండడం ఇంచుమించుగా సవాలుగా ఉండడమే. సవాల్ అంటారు చూడండి, ఛాలెంజ్. ఎలాగ ఉండాలమ్మా ఇప్పుడు ప్రభు తరపున? మూర్ఖుల మధ్యలో ఎలాగ ఉండాలి? మన బంధువుల మధ్యలో ఎలాగ ఉండాలి చెప్పండి? మన స్నేహితుల మధ్యలో ఎలాగ ఉండాలి? మీరు ఆలోచన చేయండి సార్. ఇదంతా కొంచెం గట్టిగా పట్టుకోండి సార్. ప్రభు కొరకు నువ్వంటూ ఓ ప్రత్యేకమైన మనిషిగా మారాల్సిందే. ప్రభు నిన్ను వదిలేసాడని అనుకోవద్దు. ప్రభువే నీ తరపున ఉన్నాడు. ఆ తర్వాత తెలిసాక ఆశ్చర్యపోతావు. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యాల్లో నేను ఇట్లాంటివి కూడా చెప్తాను. సరే, జనరల్గా ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటున్నామో ఆ ఒంటరితనాన్ని ఏమని పిలిస్తే బాగుంటుంది చెప్పండి? ఒంటరితనాన్ని ఏమని పిలవాలి? ఏమని పిలిస్తే మీకు అర్థమవుతుంది? మీరు ఎలాగనుకుంటున్నారు? అమ్మా ఏమన్నారు? అనాథులుగా అంటున్నారా? దిక్కులేని వాళ్ళలాగా అలాగ అంటున్నారా? ఓకే. జనరల్గా మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జస్ట్ మనం ఒంటరిగా అయినాము అని కనిపిస్తుంది. నేను అంటాను, ప్రభువు కొరకు నువ్వు నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు అందరూ మన కూడా ఉన్నారు, ఇంకా కాస్త గట్టిగా పట్టుకోండి ప్రభువుని. రేపని రోజు 2 దీవెనలు నీ మీదకి వచ్చునుగాక. బైబిల్లో సీక్రెట్ మనం అర్థం చేసుకోకపోతే మనం ఏమనుకుంటున్నాం? అందరూ ఇప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి ఇలా లేచి అలా బయటకు వెళ్తే ఏంటో మిగిలిన కూడా ఎందుకు లేచి వెళ్తున్నారో తెలియదు, లేచి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక అలవాటు అయిపోయింది మన ప్రాంతాల్లో. కారణాలు ఏవో ఉండొచ్చు, కానీ నేను అంటాను, మీరు వినండి సార్. ఇప్పుడు ప్రభు కొరకు అలాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంచుమించుగా లోన్లీగా ఫీల్ అవుతాం, ఏకాకిలాగా కనిపిస్తాం. ఏమండి, అప్పుడు ఆ లోటు ఎట్లాగెళ్తుందంటే ఇంచుమించుగా మన లోపల ధైర్యము ఉండదు. ఇక ఏముండదండి అంటే ఇంచుమించుగా ఒంటరి జీవితం దేనికి సూచనగా ఉంది అంటే అది మేబీ డార్క్ ఏజ్ అని అనొచ్చు, చీకటి కాలంలా కనబడవచ్చు, పిరికితనంగా ఉండే పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే దాన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు? ఏమండి, ధైర్యము ఏమాత్రము కూడా లేని స్థితిలో ఉండొచ్చు. మీకు తెలుసమ్మా, పరలోకానికి వెళ్ళే వాళ్ళు పిరికోళ్ళు రారట. ఎవరు రారు? అక్కడ ఎవరెవరు రారని ఉంది. ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా. ఏమని? 21 అమ్మా, ఎన్నో వచనం చదువుతున్నాం? చదవండి. 21:8 వచనం అమ్మ, ఓసారి చూడండి అమ్మా. అందులో మనం చదివితే ఎవరెవరు అక్కడ ఉండరో అని రాశాడు. పిరికోళ్ళు ఉండరు. ఎవరు అమ్మా?
పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు ఎవరు ఏ రారట? ఎక్కడికి రారు? పిరికోడుగా ప్రభు నిమిత్తం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్తున్నా, పిరికోడులాగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిరికోళ్ళకి ఆయన ఏ పని ఇవ్వడం. అర్థం చేసుకోండి అబ్బా, గట్టిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు దావీదు ధైర్యవంతుడా పిరికోడా? యోబు పిరికోడా ధైర్యవంతుడా? యోసేపు పిరికోడా ధైర్యవంతుడా? ఆలోచన చేయండి సార్. బైబిల్ వాక్యాల ప్రకారంగా ఏదో ఒక వాళ్ళ మన పరిస్థితులు అందరూ వదిలేసినా నీకంటూ రహస్యం ఉంది. ప్రభు నీ తరపున ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నేనేమంటానంటే, ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి పిరికితనంగా ఉండే వాళ్ళందరూ ఇంచుమించుగా వాళ్ళు ఏమైపోతున్నట్టు? ఏమండి, ఇక ధైర్యం వాళ్ళ మీద పనిచేయదు. ఇప్పుడు పిరికితనం దేవుని దగ్గర నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఏమో దీని కొంచెం మీరు ఆలోచన చేయండి. భయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? బైబిల్ ప్రకారంగానే మనం వీటికి పుట్టుపూర్వోత్తరాలకు వెళ్ళాలి. భయం అనేది ఏదైనా తోటలో లేదు. ఎప్పుడైతే సైతాన్ గడి మాట విన్నాడో నెమ్మదిగా వచ్చేసింది, అంతే. ఆ తర్వాత ఏదైనా తోటలో నుంచి బయటికి గంటేసినా సిగ్గు రాలేదు. అక్కడి నుంచి పిరికితానం అట్లానే వచ్చేసింది. కానీ దేవుని కొరకు నీతిమంతులైతే ఎలా ఉంటారట? అదేంటి ఒకళ్ళే ఇద్దరు చెప్తున్నా, మిగిలిన వాళ్ళు చెప్పట్లేదు. అమ్మ, దేవుని తరపున ఉండేవాళ్ళు ఎలా ఉంటారట? 28:1 సామెతల గ్రంథం చదువుతాం. ఎలాగా? ధైర్యంగా. దేవునికి స్తోత్రం. పిరికితనంగా ఉన్నావు అని అంటే గనక నెమ్మదిగా నీకు క్షీణతే, నెమ్మదిగా అనుకున్నాయని లాస్ అవ్వడమే. అందుకే నేను అంటాను, దేవుని తరపునే గనక నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అయినోళ్ళు కానోళ్ళు అందరూ మనల్ని వదిలినా, నాకు తెలిసి ఒకటే, నా విమోచకుడు సజీవుడు. అట్లా బతుకుదాం. దేవునికి స్తోత్రం. అలా బతుకుదాం. అప్పుడు దేవుడు ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఆది కాలంలోనే ఆది కాండంకి తర్వాత ఉండాల్సిన పుస్తకమో లేదా అంతకన్నా ముందు ఉండాల్సిన పుస్తకమో యోబు గ్రంథం గురించి మనం అంత ప్రత్యేకతలు చదువుతాం. కాకపోతే నేను అంటాను, ఇట్టి పరిస్థితుల్లో కూడా ఏమంటే దేవుని కొరకు బ్రతికే మనిషి కావాలి. ఇప్పుడు నాకెవరున్నారు? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అనే మాట చిన్న మాట అయితే కాదు కదా. ఎప్పుడైనా మీరు ఈ ప్రశ్న వేసుకోండి. మీ ఇంట్లో వెలితి కనిపించినప్పుడు ఎవరున్నారనేది ఆల్రెడీ తెలుస్తుంది. అయినోళ్ళు కానోళ్ళు మనల్ని వదిలేసినప్పుడు నాకెవరున్నారని తెలుస్తుంది. ఏమో విశ్వాస పరీక్షలో ఉన్నప్పుడు అప్పుడు కూడా తెలుస్తుంది. నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఏమండి మన జీవితంలో ఏమండి నాకెవరున్నారు అని అన్నప్పుడు 69 కీర్తన 20వ వచనం. ఏమండి ప్రైజ్ ది లార్డ్. 69వ కీర్తన 20వ వచనం ఒకసారి చదువుదాం. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని. ఎవరి కోసం అండి? కరుణించే వారి కొరకు కనిపెట్టాను గాని ఎవరునూ లేకపోయిరి. బాబోయ్ ఎవ్వరూ లేరంట. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని. ఓదార్చు వారి కొరకు కనిపెట్టాను గాని ఎవరునూ కానరారైరి. అమ్మా, ఈ వాక్యమే కొంచెం గట్టిగా పట్టుకోండి. అది యేసు ప్రభు వారి గురించి వ్రాయబడింది. అందుకే ఇందాక చదివిచ్చాను. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఒంటరిగానే సిలువకి ఎక్కాడమ్మా. అమ్మా, సిలువకు ఆయన ఒంటరిగానే వెళ్ళాడు. కనీసం ఒక్కడైనా నేనున్నాను నీకు సాయం చేస్తానని ఎవరైనా కనిపించారండి అక్కడ? మీరు చూడండి సార్, మీరు ఎప్పుడైనా సరే చదివి చూస్తే సిలువ, అయ్యో ఎంత జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఎంత జరిగింది, అయ్యో సహాయం చేస్తానని ఎవరైనా ముందుకు వచ్చారా? ఎందుకంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని నీ కొరకు నా కొరకు ఒంటరిగా బైబిల్ వాక్యాల్లో చెబుతున్న విషయం ఏంటంటే, తానొక్కడే ఏమండే మన జీవితం ఒంటరి కాకూడదని ఆయన ఇన్ని పనులు చేశాడు. అందుకోసం ఇక్కడ కీర్తనలో చదువుతున్నాం, జాలి చూపేవాడు దొరకడట, కరుణించేవాడు దొరకడట, సహాయం చేసేవాడు కనబడ్డట. మళ్ళీ చూడడానికి మాత్రం వీడు నా తమ్ముడండి. ఎవడండి వీడు? నా తమ్ముడండి. అయ్యి బాబోయ్, 3 బిల్డింగులు ఉన్నాయండి, 3 పైసలు ఇస్తే ఒట్టిడు. పైకి మాత్రం వీడు ఎవడా?
డొక్కు తమ్ముడు. ఎవడు? డొక్కోడు అంటారు చూడండి. ఏంటి అలా చూస్తారు? పాపం మీ ఇళ్ళల్లో వాళ్ళని ఎవరిని అలాగే అనకూడదు కదా. పెట్టుకోండి, కూడా పెట్టుకోండి. అంటే వాళ్ళు మనకి వాళ్ళకి తేడా ఏంటంటే, ఏమండి, మనకి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి గేలు చేస్తారు, వెటకారంగా చూస్తారు. మన బాధ చూసి మంచిగా అయిందనేటట్టు చూస్తారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నీకు దేవుడు అవసరం. దేవునికి స్తోత్రం. కోపంగా ఉంటే ఏమనుకోవద్దు, కానీ ఒకటి మాత్రం, నువ్వు అనుకున్న వాళ్ళందరూ ఒకరోజు ఏమంటే దగ్గర ఉండొచ్చు, బహు దూరం అవ్వచ్చు. పైకి మాత్రం మీ దగ్గర ఎంతో చక్కగా అయ్యగారు ప్రైజ్ మీకోసం, అయ్యో మీ దేవుడు ఎంత గొప్ప పొగుడుతారు. కానీ కొంచెం నిఘా వేసి చూస్తే నిన్ను తిట్టినట్టుగా ఇంకెవరు కూడా వాళ్ళు తిట్టినట్టుగా ఎవరో తిట్టరు, అట్టా ఉంటారు. ఇలాంటి వారి మధ్యలో ప్రభువు నీకు తోడై ఉండునుగాక. ఏమంటే ఈ వాక్యాలు దీవెనకరంగా ఉండాలనేది నా ఆశ. ప్రభు కొరకు ఈరోజు సమాజంలో నేను ఒంటరిగా పోరాడుతాను. నా ప్రభు నాతో ఉన్నాడు. ఈ రహస్యం బైబిల్ గ్రంథంలో యోబు గారు ఎప్పుడో చెప్పాడు కదా. ఎప్పుడు 19:2-3 వచనాల్లో చదివితే, తొల్లుటి దినాల్లో ఆయన నాకు ఎలాగున్నాడు? తేజస్సులాగా, అరుణోదయములాగా, పలు రకాలుగా ఆయన ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నీ కూడా నా కూడా ఉండునుగాక. ఏమంటే మనకు ఎంతో మేలు చేయాలి అన్నట్టుగా కాదు, మనకు విరోధంగా ఉంటారు. విరోధుల మధ్యలో నువ్వు ఆయన మనిషి అయితే ఆయన నీకేం చేస్తాడు? శత్రువుల మధ్యలో ఆయన నీకు భోజనము పెట్టువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను, ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. ఒకే మాట, ఇప్పుడు ప్రభు నీ తరపున ఉన్నాడని నీకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? నువ్వు ఒంటరిగా పోరాడు, ఒంటరిగా జీవితంలో ప్రభు కొరకు నిలబడ్డావు, అయినోళ్ళు కానోళ్ళు నీ మీద విరుచుకుపడ్డారు, ఏమంటే మనకు హాని చేయాలని ప్రయత్నం చేశారు, మనము పతనం అవ్వడం వాళ్ళు ఆనందపడాలని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు ఏదో పెట్టి నిన్ను నిలబెట్టాడు. అప్పుడు నువ్వు ఎలాగుండాలి? నేను ఒక్క మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఎందుకు భయపడిన అంటున్నాడు? తెలుగులో ఉన్న మాట ఏంటి? ఏ అపాయమునకు అంటే అర్థం ఏంటి? కొన్ని అపాయాలకు భయపడతాను, కొన్నిటికి నేను తల్లడిల్లిపోతాను, కొన్నిటికి నేను అంతేనండి మరి డీల్ అయిపోతాను, అంతేనండి బాబు దివాళా తీసినట్టు అయిపోతాను అన్నాడు. ఏమన్నాడు? ఏ అపాయమునకు అంటే ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడు? ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు అంటే అక్కడ గాఢాంధకారపు, తెలుగులో గాఢాంధకారపు అని రాశాడు, అంతేనమ్మా. తెలుగులో ఉన్నదేంది? ఇంగ్లీష్లో అలా ఉందా? ద వ్యాలీ ఆఫ్ డెత్ అని రాస్తుంటుంది అక్కడ. మరణము ఉంది అక్కడ, చీకటి కూడా ఉంది, కట్టికమైన చీకటి ఉంది. ఆ గాఢాంధకారపు లోయ అంటే ఆ లోయలో కనుక సరదాగా ఒక్కసారి పిక్నిక్ అని వెళ్ళి కాలేస్తే అక్కడి నుంచి జారుడు బండలోకి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళి పడతావో తెలియదు. పడితే పడ్డా ఈ మధ్యలో తల పగులుతుందో కాళ్ళు ఇరుగుతో ఏమవుతుందో తెలియదు నీకు. ఎందుకంటే అది గాఢాంధకారపు లోయ. ఆ గాఢాంధకారపు లోయలో కూడా నేను భయపడను. వై అని అంటే నీవు నాకు తోడై ఉన్నావు. దేవునికి స్తోత్రం. అంచేత నాకెవరున్నారు అనేది పసిగట్టండి సార్. దేవుడు నిన్ను విడవడు, దేవుడు నిన్ను ఎడబాయడు. ఏమంటే దేవుడు నిన్ను వదులుకోవడానికి ఆయన రక్తాన్ని ప్రోక్షించలేదు. దేవునికి నువ్వు కావాలి, దేవునికి నువ్వు అవసరం. నువ్వు పైవాడిగా ఉండాలి, నువ్వు తలగా ఉండాలి, ఏమంటే పెక్కుమందిగా మారాలి. ఒక్కడిగా ఉండొచ్చు, దేవుడు నిన్ను అనేక మంది మధ్యలో దీవెనకరమైన పాత్రగా నిలబెట్టునుగాక. శుభకరమైన గడియలు పొందుకోవడానికి దేవుడు బహుశా మనల్ని ఒంటరిగా కొన్ని సందర్భాల్లో నిలబెట్టాడు. నా వాళ్ళకి నేను చేదయ్యాను, నీ వాళ్ళకి నువ్వు చేదయ్యి ఉండొచ్చు, కానీ ప్రభు వాటిని మధురముగా చేసే దేవుడిగా ఉన్నాడు గనుక శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనము పెట్టునుగాక. రెండవది బైబిల్ వాక్యాలు 118వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు నా పక్షమున ఉన్నావు గనుక నేను, ఏమన్నాడు అక్కడ? నీవు నా పక్షమున ఉన్నావు అంటే ఇది గుర్తుపట్టాలా వద్దా? ఒంటరిగా నువ్వు ఉంటున్నావు. ఏమండి ఇప్పుడు ఎలా చెప్పాలండి, భలే మంచోళ్ళు మనల్ని వదిలేస్తారు. ఎందుకో తెలియదు అంతే. అది ఏంటో అర్థంగా తీరా తెలిసి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు అటుపోతాయి, కొన్ని సంవత్సరాలు ఇటు పోతాయి. కానీ ఫైనల్గా నిలిచేది ఏంటంటే, ఎంతైనా ఈ మనిషి గట్టి మనిషి అండి బాబు, ఈ సహోదరుడు గట్టి మనిషి, ప్రభు కొరకు కాడి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరగలేదు. ఎప్పుడైతే ప్రభువే నాకు ముఖ్యం అని గుర్తుపట్టాడో
అంతే దేవుడు తలగా చెయ్యునుగాక. ఏమంటే గడంధకారపు లోయలో కూడా నీకు భయం అనేది పనికి రాకుండా చెయ్యునుగాక. ఎప్పుడైతే పిరుకోలుగా ఉంటామో, ఎప్పుడైతే ఇలాగ భయపడుతూ ఉంటామో, బైబిల్లో భయానికి 4 రకాల అర్థాలు ఉన్నాయి. నా బైబిల్లో ఎప్పుడు ఆ నోట్స్ ఇలాగే పెట్టుకుంటాను. ఎందుచేత అంటే ఇది జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఈ ప్రసంగం తప్పదు. ఏది మనుషుల భయం మనుషులకి ఏం చేస్తుందట? భలే విచిత్రమైన మాటలు రాశాడు కదా. మనుషుల భయం, తర్వాత ఇంకా దెయ్యాల భయం ఏం చేస్తుంది? దెయ్యాలకు భయపడితే మీరు బైబిల్లో చూడండి, కొందరికేమో ఊరి, కొందరికి చావే. ఇప్పుడు సైతాన్ గాడు ఏం చేస్తాడు? 10వ అధ్యాయం 10వ వచనం పార్ట్ ఏలో చదివితే యోహాను సువార్తలో వాడు దొంగ అనగానే ఏదో వస్తువులు పట్టుకుపోతాడని అనుకోవద్దు. అలాగే అనుకోకండి అమ్మా. బైబిల్ వాక్యాల్లో 3వ అధ్యాయం 24, 26 గ్రంథంలో చదివితే వాడు మన కుమారులను, వాడు మన కుమార్తెలను. ఓ సహోదరుడా, ఎందుకో ఈ వాక్యం వినడానికి ఈరోజు వచ్చావు? ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరు వదిలిపెట్టినా నేను వదలనని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతూ ఉన్నా, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను, ఇమ్మానుయేలు ప్రభువుగా నేను ఉన్నానని చెప్పే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి సార్, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆలోచన చేస్తే సైతాన్ గడు మనుషుల్ని ఎత్తుకుపోతున్నాడట. ఇది చాలామంది ఇది మాత్రం మర్చిపోయి ఏమనుకుంటున్నారు? మా ఇంట్లో ఉన్న పనికిరాని గిన్నెలు అట్టుకెళ్ళాడు, అంతే కదా. పనికిరాని గిన్నెలు కాదు, నిన్నే పట్టుకుపోతాడు, జాగ్రత్త. అందుకే నేను అంటాను, వాడికి చోటివ్వకుండా లాగిన దేవుడు నీతో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 13-19 వచనం ఉంది మత్తయి సువార్తలో. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో సైతాన్ గాడు ఆ ఏరియాలో ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఉన్న వాడిలో సైతాన్ ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరిగా ఉన్న ప్రభు రక్తం నీ మీద ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన గాక. నేను ఇంకో వచనం చెబుతాను, ఇది కూడా మీరు ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను. అదే కీర్తన 16 2వ వచనం ఒకసారి చూస్తారమ్మా. 16 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ మైటీ లార్డ్, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని, నీకంటే నాకు క్షేమాధారం అంటూ ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఈ మాటతో కలిసిపోతారా? ప్రభువా నువ్వే నాకు, నువ్వంటే నీకంటే నాకు వేరే క్షేమాధారం చెప్పండి సార్. వేరే క్షేమాధారం అమ్మా ప్రభు నీతో ఉంటే గనక, నీ కూడా ఉంటే గనక. ఇవి తెలుసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు సార్. ఒంటరిగా ప్రభు కోసం బతకాలనగానే ఇప్పుడు అంతమందికి ఇళ్ళకి వెళ్ళాక కంగారు వస్తుందో తెలుసా? ఇప్పుడు బాబో ఇంతవరకు ఏదో చర్చ్ అంతా మాయమనుకున్నాం, సంఘం అంతా కలిసి ఇక్కడ కలిసే బాగానే ఉంటాయి, కానీ ఇంటికి వెళ్ళాక ఒంటరిగానే నువ్వు తింటే అప్పుడు నీ కంచం దగ్గరికి ఇంకోళ్ళు రారుగా, అప్పుడు నువ్వంటూ ఒంటరిగా. చూడండి సార్, చాలామంది జీవితాల్లో ఒంటరిగా నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు పిల్లల్ని పంపించేటప్పుడు ఏం చేస్తాం? అమ్మ బాబు నచ్చ చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి ఎంతో చెప్తాం. వాడు మంచోడమ్మా, అట్టటోడమ్మా, ఇట్టటోడమ్మా, బంగారమమ్మా, వెండమ్మా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒంటరిగా వెళ్ళాలి, సంసారం కోసం వెళ్ళాలి. ఆడు మంచోడైతే నీకు దీవెనలన్నీ నీకే. దేవునికి స్తోత్రం. కొంచెం తేడా రావాలి, ఇక చూసుకో సార్ ఉంటుందే. అదేటమ్మా ఎంతవరకు మీరు నన్ను ఎంతో బాగా చూశారమ్మా, అబ్బాయి అన్నా అదే గొడవ ఉంది. ఇప్పుడు ఇంతకీ అమ్మాయి ధైర్యంగా వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడితే చూసా నేను ఒక్కదాన్ని ఎంత ధైర్యంగా వచ్చాను అంటది. ఈడే ఎలా అయిపోయి. ఇప్పుడు చట్టం అంతా ఎవరి తరఫున ఉంది? ఏ కష్టం వచ్చినా అన్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అసలు తప్పు లేకపోతే వేసేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే అది రూల్ అట. అదే చెత్త రూల్ ఒకటి ఏడ్చింది మనకి. ఇది కొంచెం బాగా ఆలోచన చేయాలి, ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల ఏంటి రకరకాలుగా. కానీ ఒంటరిగా నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అవన్నిటిలో దేవుని తరపున నిలబడాలి. అప్పుడు బైబిల్ వాక్యాల్లో ఇందులో దావీదు గారు మాత్రం భలే సవాలుగా దేవుని కొరకు నిలబడిపోయాడు. అదేండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు కాదు, పేరుకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళే. ఎవరి దగ్గరికి? గొల్యాతు మీదకి యుద్ధంకి వెళ్ళడానికి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తీరా ఒక్కటి రెండు రాట, ఎవడు రాడట. చివరికి ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? దావీదు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అంచేత దావీదు ఒక్కడే, కానీ దావీదు కూడా ఉన్నది ఎవరో అతనికి అర్థమైపోయింది. అదే దేవుడు ఈరోజు నీకు, నీ పిల్లలకే ఆయన ఏమై ఉండాలి? తోడై ఉండునుగాక. బైబిల్ వాక్యాలు ఇంకోటి నేను 16వ కీర్తన 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. సదాకాలము అయిపోయింది అమ్మా. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను,
ఆయన నా కుడిపార్శ్వమందు ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండే, అందరూ వదిలేసినప్పుడు మోడు బారిపోయామని అనుకోకండి. మళ్ళీ చిగురింపు అంటూ ఉంది. ఏమండే, ఎవరెవరో మీ గురించి అనుకున్నారు, ఈ మనుషుల కుటుంబం అంతే అలాగే అయిపోద్ది, దివాలా తీసి వాళ్ళు పైకి రారు, అయిపోయింది అంటే ప్రభు మళ్ళీ నిన్ను చిగురింప చెయ్యునుగాక. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చావో మళ్ళీ చిగురింప చేయబడుదువుగాక. మళ్ళీ మంచి రోజులు వచ్చునుగాక, మళ్ళీ మంచి సంవత్సరములు వచ్చునుగాక, మళ్ళీ దేవుడు తన దయా కనికరం నీ మీద చూపునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యాల్లో నేను ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఏమండి, 71వ కీర్తన 9వ వచనం, అలాగే 18వ వచనం. కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా అని ఆయన ఒక రిక్వెస్ట్ కోరాడు. చూద్దాం. 71 కీర్తన 9వ వచనం. అమ్మా, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. 16వ తర్వాత అందులో 18వ వచనంలో కూడా ఏమంటాడు? ఏమండి, ముసలితనం ముందు గానీ చదవండి అమ్మా. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు ఏమండి నేను తెలియచెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. ఒకటే నేను చెప్తున్నాను సార్, దేవుడు తరపున ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ప్రభు కోసం నేను నా కుటుంబం నిర్ణయం తీసుకొని బతకడం మొదలెట్టారో చిరకాలం బతుకుతావు. నువ్వు ఎంతకాలం బతుకుతావు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. సార్, నేను వాక్యం ద్వారా మిమ్మల్ని నొప్పించానని అంటలేదు, కానీ తప్పకుండా క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా ఉంటే క్రీస్తు కొరకు అలా ఒంటరిగా బ్రతకలిసిందే. అలా బ్రతకడం అలవాటైతే కనుక మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు ఈ ఏరియాని మార్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే అనుభవాన్ని మనం ఎవరిలో చూస్తామంటే అపోస్తులుడైన పౌలు గారి జీవితంలో చూస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినాయమ్మా, ఏమండే, ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినాయమ్మా, కానీ అతని జీవితంలో ప్రభువే అతనికి సమస్తమని గుర్తించాడు. ఎంతో కష్టం, అబ్బా ఒకటి కాదండి, ఆయనకున్న కష్టాలు వివరించేయడానికి మరి ఇక సమయం మనకి దొరకకపోయినా ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో మంది మధ్యన ఏమంటే చాలామంది వీళ్ళని నమ్మొచ్చు అనుకుంటే వాళ్ళ కపట సహోదరులుగా మారినారట. పలు రకాల వాటిలో ఆయన దేవునికి గట్టిగా మారిపోయాడు. దేవుడు కూడా అతనిని నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చదువుతాం, యోబు గారి యొక్క పౌలు గారి యొక్క లైఫ్ స్టైల్లో ఒకటి మాత్రం నేను ఎప్పుడు గమనిస్తాను, ఏంటంటే పౌలు ప్రభువుని బాగా రుచి చూచాడు. ఎవరికి ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభువుని గురించి గట్టిగా పట్టు సాధించకపోతే కొద్ది కాలం ప్రభువుతో ఉంటాం, ఏదో మనకి దీవెళ్ళు పెరుగుతాయి, ఆశీర్వాదాలు పెరుగుతాయి, ఇల్లు కట్టుకుంటాం, ఆస్తులు పెరుగుతాయి, నెమ్మదిగా అవి ఇవి వస్తాయి, నెమ్మదిగా ప్రభువుకు దూరం అవుతాం. నేనేమంటానంటే అవన్నీ ఉండుగాక దానికన్నా ముందు నాకు ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. ఎవరు ప్రభువుకు మొదటి స్థానం ఇస్తారో ప్రభువు వారితో అనేక రకాలైన కార్యములు చేయునుగాక. ఇది మందిరం చిన్న మందిరం అయినా కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యాన్ని వదలొద్దు. ఏమండి, ఎప్పటికీ కూడా నాకు ఒక మాట, రోమాపత్రిక 8:26 వచనంలో దేవుని యొక్క ఆత్మ ఎవరి తరపున సహాయం చేస్తుందట. అట్లాగే మీరు బైబిల్లో చదివితే కనుక యేసు ప్రభు మన కొరకు ఇప్పుడు కూడా 7:25-26 వచనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతాం. ఏమండి, ఆయన ఈరోజు కూడా మనకు ఆయన సహాయం చేయడానికి మన విషయంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన తరపున. ఇప్పుడు నీ తరపున ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు ఎవరున్నట్టు? వాక్యం నీ తరపునే ఉంది. దేవునికి స్తోత్రం. యేసు రక్తం నీ మీదే ఉంది. యేసు ప్రభు నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ తరపున ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేసిన. అంచేత నువ్వు ఒంటరివి కాదనే మాట ధైర్యంగా పెట్టుకో. నేను పెక్కుమంది నవ్వుతాను.